ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి సహోదరులందరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు తన యొక్క చిత్త ప్రకారంగా తన సంకల్పంలో జగత్తు పునాది వేయబడక మునిపే ఏర్పరిచినటువంటి ఈ త్రిత్వ దేవుని గురించినటువంటి అవగాహన కూడికలోనికి మనందరిని నడిపించిన విధానాన్ని బట్టి మనం ఎంతో ప్రభువుని గణపరచబద్దులమై ఉన్నాం. కనుక అందరం రెండు చేతులైతే ఒకసారి దేవుణ్ణి మహిమపరదామండి. హల్లెలూయా, హల్లెలూయా. నిజానికి ఈరోజు ఈ విధంగా ఇంత మంచి ఈ కూడికను ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణమైనటువంటి అన్న వినయ్ అన్నను బట్టి నేను ప్రభువుని మహిమపరుస్తున్నాను. అదేవిధంగా ఈ యొక్క త్రిత్వ దేవుని గురించినటువంటి వివరణ కొరకు సిద్ధపడి మనకి తెలియజేయాలనుకొని ముందుకు వచ్చినటువంటి సంజీవ్ అన్నకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇంత మంచి స్థలాన్ని, మందిరాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఇటువంటి కూడికను జరుపుకోవడానికి దేవుడు మనకి ఇచ్చినటువంటి ఈ కృపను బట్టి దేవుణ్ణి ఎంతగానో మనం స్తుతించబద్దులమై ఉన్నాం. కనుక ఈ త్రిత్వ దేవుని గురించినటువంటి ఒక వివరణను మనం నేర్చుకున్నటకు గాను ముందుగా మనం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకొని ఈ కూడికను ప్రారంభించుకుందాం. మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరలోకపు తండ్రి, మీ బంగారు పాదముల చెంతకు ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రభువా మీరు మమ్మల్ని మందిరంలోనికి నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు అయ్యా. యవన కాలంలో ఉన్నటువంటి మేమందరం కూడా ప్రభువా నిన్ను గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి అయ్యా ఇదిగో విషయములను తెలుసుకొనుట కొరకు మందిరంలో చేరి వచ్చి ఉన్నాం ప్రభా. మమ్మల్ని అందరినీ మీరు నడిపించిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు అనుగ్రహించినటువంటి ఏక మనస్సును బట్టి నీకు వందనాలు, ఏక తాత్పర్యమును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అయ్యా ఇదిగో మీరు అనుగ్రహించిన ఈ ఏక స్వభావం బట్టి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం అయ్యా. మీరు చేసిన వాగ్దానమును బట్టి ప్రభువా, ఎక్కడైతే 2-3 నా పేరట అయ్యా కూడి ఉంటారో వారి మధ్యలో నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవా, మొట్టమొదటిగా ప్రభువా మీ యొక్క ప్రసన్నతని మేము ఆహ్వానిస్తున్నాం పరమ తండ్రి. యేసయ్యా మీ సంచారం ఇక్కడ ఉంచమని వేడుకుంటున్నాం. పరిశుద్ధాత్మ తండ్రి మీరే మా మధ్యలో సంచరించి ప్రభువా అయ్యా ఇదిగో ఏ లేఖనాలను ఎత్తిపట్టయితే మిమ్మల్ని గురించినటువంటి వివరణను ఇవ్వబోతున్నారో ఆ ప్రతి లేఖనం మా మనస్సులో, మా హృదయంలో ముద్రించండి ప్రభువా. నీకు వందనాలు. ప్రత్యేకంగా ప్రతి మాటను అర్థం చేసుకోగలిగినటువంటి నీ కృపను మీరు దయచేయండి. ప్రతి మాటను సాత్వికంతో అంగీకరించగలిగిన కృపను దయచేయండి అయ్యా. ఈ కూడిక ద్వారా ప్రభువా మాకు మంచి అయ్యా ఇదిగో జ్ఞానాన్ని మేము పెంపొందించుకొనుటకు, మీ గురించినటువంటి సంపూర్ణమైన అవగాహన కలిగి ఉండుటకు ప్రభువా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తున్నాం ప్రభువా. ఇదిగో నాయన ఒక పాట పాడి నీ నామాన్ని మహిమపరచబోతున్నాం, నిన్ను గణపరచబోతున్నాం. పాట పాడుతుండగా మీరు మా మధ్యలోనికి రండి. మా ఒక్కొక్కరి పైన ప్రభువా అగ్ని నాలుకలు విభాజింపబడినట్లుగా తలలపైన పోయబడిన అభిషేకము వలె మా తలలపై ఉండి మీరు మాతో నాయన మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాం. మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఈ యొక్క కూడికని ప్రారంభిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరం రెండు చేతులెత్తి దేవుని నామమును మరి మహిమపడదామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యొక్క పాట పాడుతూ దేవుణ్ణి స్తుతించి ఆరాధిస్తూ మనం వాక్య సందేశం కొరకైనటువంటి సిద్ధపాటును మనం కలిగి ఉండాలని నేను ప్రభు పేరట మనవి చేస్తున్నాను. కనుక ఈ పాట పాడుతూ దేవుణ్ణి మనం ఆత్మపూర్ణులమై పాడుతూ జరగబోయేటటువంటి వాక్య సందేశం కొరకు మన మనస్సులను దేవుని వైపు నిలుపుట కొరకు మనం సిద్ధపడదాం. జ్యోతిర్మయుడా నా ప్రాణప్రియుడా అనే పాట పాడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నా పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షవల్లితో నన్ను అంటుకట్టి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షవల్లితో
నను అంటుకట్టి స్థిరపరచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, ఆరాధనా నీకే. నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నా పరలోకపు తండ్రి నా మంచి కుమ్మరి, నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. నీకిష్టమైన పాత్రను చేయా నన్ను విసిరేయక సారెపై ఉంచావా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడా, నా పరలోకపు తండ్రి పరిశుద్ధాత్ముడా, ప్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించా. త్రియేక దేవా ఆది సంభూతుడా, నిన్ను నేనేమని ఆరాధించా. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణం నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధనా నీకే. నా అతిశయము నీవే, మా ఆనందము నీవే, మా ఆరాధనా నీకే. జ్యోతిర్మయుడా నా ప్రాణ ప్రియుడా, స్తుతి మహిమలు నీకే. 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 పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో ఈ యొక్క కూడిక ద్వారా ప్రభువా, త్రిత్వమై ఉన్న మీకు మాత్రమే మహిమ చెందాలి నాయన. నీకు వందనాలు అయ్యా. ఆది నుండి ఇప్పటి వరకు మీరు త్రిత్వ దేవుడై ఏ విధంగా మా మధ్యలో సంచరించి మీ యొక్క
బలీయమైన కార్యాలు జరిగించి ఉన్నారు ప్రభువా. ఎందుకు మీరు త్రిత్వంగా ప్రభు మా మధ్యలో సంచరించవలసి వచ్చినదో ఈరోజు లేఖనములను ఎత్తిపట్టి మాట్లాడుతుండగా ప్రతి లేఖనము మాలో ప్రభువా వెలిగించబడాలి నాయన. నీకు వందనాలు అయ్యా. ఇదిగో మీ వాక్యం సెలవిస్తుంది, ఎక్కడైతే మీ మాటలు అయ్యా ఇదిగో బోధింపబడతాయి అక్కడ వెలుగు కలుగును అన్నావు కదా తండ్రి. నీకు స్తోత్రాలు. ఈ రోజు నాయన తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు వివరణను మేము అయ్యా వినబోతుండగా ప్రభువా మాకు కావలసినటువంటి ఏకాగ్రతను మీరు దయచేయండి. మాకు కావలసినటువంటి ప్రభువా ఏక మనస్సును మీరు దయచేయండి అయ్యా. మాకు కావలసిన సమ్మతి గల మనస్సును మీరు దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. మీరే ప్రభా ప్రతి మాటను ప్రభువా మాకు నాయన అర్థమయ్యే రీతిలో బోధించి మాకు కావలసిన అవగాహనను జ్ఞానాన్ని మీరు అనుగ్రహించమని నజరేయుడైన యేసయ్య నామములో ఈ యొక్క స్తుతి ఆరాధన ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈ సమయంలో మన మధ్యలో ఉన్నటువంటి సంజీవన్నకి ఈ యొక్క సమయాన్ని అప్పగిస్తుండగా మనందరం చప్పట్లు కొడుతూ సంజీవన్నను ఆహ్వానిద్దాం. అందరికి ప్రైజ్ ది లార్డ్ అండి. హల్లెలూయా. సో ఇంకొక నెక్స్ట్ ఇప్పుడు 11:15 అవుతుంది కదండి. ఒక 1.5 hour, ఎందుకంటే మన నార్మల్ సబ్జెక్ట్సే ఒక 1 hour వరకు వెళ్తుంది. ఎందుకంటే త్రిత్వమైన సబ్జెక్ట్ అర్థం చేసుకోవడానికి మనం ఆ టైం పెట్టాలి. ఒక 1.5 hour అనుకోండి. 1.5 hour ఇంకొంచెం పైకి వెళ్ళినా పర్లేదు. మీ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడే ఉంచండి. ఎందుకంటే మనము ఒక చిన్న అంటే నేను సర్క్యులర్ డయాగ్రామ్స్ లో నేను వేయబోతున్నా సబ్జెక్ట్. ఎందుకంటే అలా వేస్తే నాకు అర్థమైంది. మా ఫాదర్ మీ అందరికి తెలుసు 27 years నుంచి చెప్తున్నారు. అంటే వాక్యోపదేశకులు దైవజనులు చాలా సార్లు త్రిత్వమైన సబ్జెక్ట్ నాకు చెప్పారు. నాకు ఎప్పుడు అర్థం కాల. నేను నా టీన్స్ లో మేబీ మీ ఏజ్ లో ఉన్నప్పుడు నేను చాలాసార్లు విన్నా, నాకు ఎప్పుడు అర్థం కాల. తను వేస్తున్న డయాగ్రామ్ కానీ చెప్తుంటే ఎక్కుతున్నట్టే ఉంది కానీ నేను తిరిగి చెప్పలేకపోతున్నా. అవే విషయాల్ని బైబిల్ గుండా నేను దాన్ని వివేచింపలేకపోయా అనమాట. అందుకే 2016లో ఎప్పుడైతే దేవుడు నన్ను టచ్ చేశారో దాని తర్వాత బైబిల్ మొత్తం నేను ఆల్రెడీ ఒక 3 times చదివానండి. నేను అంటే బ్లెస్సింగ్స్ కోసం మన ఇంజనీరింగ్ అప్పటికే నాకు ఆల్మోస్ట్ 2 times చదివానండి. 2 to 3 times అవగాహన ఉన్నది, ఏం జరుగుతుంది ఏంటిదన్న అవగాహన ఉంది, కానీ ఆత్మీయమైన నడిపింపు లేదు. దానివల్ల ప్రభుని తెలుసుకోలేకపోయాను చాలాసార్లు. ఎంతమంది నాకు చెప్తున్నా, ఇంజెక్ట్ చేస్తున్నా, ఎన్నిసార్లు వింటున్నా, మెయిన్ గా ఈ సబ్జెక్ట్ దేవుడు త్రిత్వమై ఎలా ఉన్నారు అనేది మనకి ఇంజెక్ట్ అవ్వాలంటే ఆత్మ నడిపింపు, పరిశుద్ధాత్మ నడిపింపు ఉండాలి. ఉంటేనే గానీ మనం ఆ లోతుని, ఆ స్పిరిచువల్ టచ్ ని మనం అర్థం చేసుకోగలం అనమాట. అందుకే నేను ఏమంటున్నా అంటే నాలాంటి వాళ్ళకి డాడీ వాళ్ళు చెప్పినప్పుడు ఇంకా చెప్తారు ఫ్యూచర్ లో, ఎందుకంటే బ్రదర్స్ అడిగారు, డాడీ కూడా టైం వచ్చినప్పుడు చెప్తారు. ఇంకొంచెం జర్నీ చేసిన తర్వాత ఖచ్చితంగా చెప్తారు. ఆయన చెప్పే లోపల నాకు అర్థమైంది ఈ 9 సంవత్సరాల్లో నేను త్రిత్వమైన ప్రభుని అర్థం చేసుకున్న విధానాన్ని మీ ముందు కనపరచబోతున్నానండి. హోప్ఫుల్లీ బైబిల్ మొత్తంలో దేవుడు ఏ పేర్లతో పిలువబడుతున్నారో ఆ పేర్లతోటి మనం మళ్ళీ చూసినప్పుడు ఆదికాండం టు ప్రకటన వరకు మనకి కొంచెం వరకు అర్థమవుతుందని నేను అభిప్రాయపడుతున్నా. సో అందుకే మనం కాన్సన్ట్రేషన్ పెడదాం. మొబైల్స్ అన్ని మ్యూట్ లో పెట్టేసేయండి. ఏ కాల్స్ ని ఎత్తొద్దు, ఏది ఎమర్జెన్సీ కాదు. నెక్స్ట్ ఒక 1.5 to 2 hours ఏ కాల్స్ ఎత్తొద్దు మీరు. సో ఉన్న కొద్ది మందిగా మనము ఇంతకంటే ద బెస్ట్ టైం ఉండదు. ఎందుకంటే సమాజం పెద్దగా ఉందనుకోండి, మనకంత ఇంటరాక్టివ్ గా ఉండదు ఆబ్వియస్లీ. సో మీ కాన్సన్ట్రేషన్ కూడా దెబ్బతింటది. కాబట్టి మనము దేవుని యందే మన యొక్క హృదయాన్ని ఉంచుదామండి. సో ఈరోజు టాపిక్ పేరు దేవుడు త్రిత్వము. ఒక చిన్న ప్రేయర్ చేసుకొని స్టార్ట్ చేద్దాము. మీకు ప్రేమ కనికరం కలిగిన తండ్రి ప్రభా, నాయన మీ చిత్త ప్రకారం నాయన ప్రభా, మేము కొంతమంది బ్రదర్స్ నాయన కలిసి ఉండగా మీరు ఎలా అయితే మీ యొక్క త్రిత్వ కార్యాలు, మీ దైవత్వం ఎలా అయితే మా యందు మీరు ప్రత్యక్షపరిచారో నాయన ప్రభా, అది మేము తెలుసుకునబోచుండగా మీరే మాకు నాయన ఆ యొక్క జ్ఞానాన్ని అనుగ్రహించండి, ఆ యొక్క తెలివిని, వివేచనను అనుగ్రహించండి నాయన ప్రభా. మిమ్మల్ని అర్థం చేసుకునే గుణాన్ని ఇవ్వండి. మా యొక్క హృదయాల్ని నాయన మాంసపు హృదయంగా మార్చండి నాయన ప్రభా. సర్వ కాఠిన్యాన్ని తొలగించండి. ప్రతిదీ మేము నాయన మాలోనికి తీసుకునే భాగ్యాన్ని అనుగ్రహించి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కళ్ళ కన్నులు, చెవులు, నేను హృదయాన్ని తెరవమని, రాకడ పర్యంతం ఇది మా మనసుల్లో ఉంచుకునే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని మా ప్రభువైన యేసుక్రీస్తు వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. సో మొదటిగా అండి,
మనము దేవదేవుని యొక్క ఒక లక్షణం తెలుసుకోవాలి, డెఫినిషన్ కదండి. ఫస్ట్ మనకందరికీ తెలుసు, దేవుణ్ణి బిలీవ్ చేసిన ప్రతి ఒక్కళ్ళం కూడా దేవుడు అంటే ఎవరు అనే ఒక డెఫినేషన్ కావాలి మనకి. అదొకసారి చదువుదాము. 1 తిమోతి 6:16 చదువుదామండి ఒకసారి. అదొకసారి ఎవరన్నా తీసిన వాళ్ళు ఉంటే చదవండి. 1 తిమోతి 6:16. చదవ. ఇంకా చాలండి. ఇప్పుడు ఇది గాడ్స్ డెఫినిషన్. ఇక్కడ మనకి దేవుని యొక్క ప్రాపర్టీస్ అర్థమైపోతాయి అన్నమాట. ఆయన సమీపింపరాని తేజస్సులో ఉన్నారు, ఎవరు ఆయన సమీపింపలేరండి. ఆయన మాత్రమే ఉన్నారంట అక్కడ. అమరత్వం గలవాడై ఉన్నాడు, ఎవర్ లాస్టింగ్ అన్నమాట. మనుషుల్లో ఎవరు చూడలేదంట. ఇది ఒకటి ఇంపార్టెంట్ అండి. మరి మనం ఎవరిని చూస్తున్నాం అనేది ఒక క్వశ్చన్ ఏర్పడుతుంది మనం కదండి. ఎవరొచ్చి దైవజనులు కానీ ఇప్పుడు మనకి ప్రత్యక్షతలు కళలు వస్తూ ఉన్నాయి, ఎవరు దర్శించి మనతో మాట్లాడుతున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఎందుకంటే దేవదేవుని యొక్క డెఫినేషన్ మనం చూస్తున్నప్పుడు అదొక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది మనలో. ఎవడను చూడ నేరడంట. రేపు ఫ్యూచర్ లో కూడా ఏ మనిషి కూడా చూడలేడు ఖచ్చితంగా. సో ఆయనకే ఘనత, శాశ్వతమైన ప్రభావం కలుగును గాక అని చెప్తున్నారు అనమాట. సో ఈ ఫస్ట్ డెఫినేషన్ వల్ల నేను ఒక ఫస్ట్ డయాగ్రామ్ అయిపోతున్నాను. నేను ఒక 4 డయాగ్రామ్స్ వేస్తా అండి. దాంట్లో ప్రభు ఏమై ఉన్నారో, దేవాది దేవుడు ఏమై ఉన్నారో మనకి అర్థం అవ్వాలి. యాక్చువల్గా అయితే ఇవాళ వరకు మన కాన్సెప్ట్ అది. ఇంకా చాలా విషయాలు మనము చూస్తూ ఉంటాం ముందుకెళ్ళేటప్పుడు. సో నేను వేస్తున్నప్పుడే మీరు వేసేయండి. దేవుడు సో 1 తిమోతి 6:26లో ఉన్న దేవుడు అనమాట. సో ఆయనే ఉన్నారు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నో హ్యూమన్ హ్యాస్ సీన్, ఎప్పుడు చూడలేదు, ఏ మనిషి కూడా ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు చూడరు, నెవర్ సీ. ఇదండి డెఫినేషన్. సో మనం ఇప్పుడు తెలుసుకోబోతుంది ఏంటంటే, మరి దేవుడు, మరి మనమంతా మనుషులుగా ఉన్నాం. మనుషులుగా ఉంటూ డెఫినేషన్, బ్రదర్ అందరు కొంచెం ముందుకు వచ్చారా, ఇక్కడికి వచ్చేయండి, ఎందుకంటే సైట్ లాంగ్ అవుతుంది. మనం ఇక్కడిక్కడ ఉంటేనే బెస్ట్. ఇక్కడికే రండి బ్రదర్. ఓకే, థ్యాంక్ యూ. సో దేవుడు, ఇప్పుడు మనమంతా మనుషులుగా దేవుణ్ణే ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం కదా. కానీ దేవుని డెఫినేషన్ చూస్తే ఏ మనిషి ఆయన్ని చూడలేడు, ఎప్పుడు చూడనేరడు అనే మాట వినంగానే మనం అసలు ఇప్పుడు దాకా మరి చూస్తుంది ఎవరు? దైవజనులంతా. ఆదాం నుంచి రేపు ప్రకటన గ్రంథంలో రాబో ఒక చిన్న బిడ్డ వరకు, లేకపోతే ప్రభువులో ఎదుగుతున్న ప్రవక్త వరకు కూడా ఎవరు చూసేది? మరి అసలు ఎవరిని చూస్తున్నాం అనేది మన క్వశ్చన్ మార్క్. దానికి ఆన్సర్ ఇవ్వడానికి మనం అంతా ఉన్నది. మన లైఫ్ స్టైల్లో ఈయనను అర్థం చేసుకోవడానికి ఉన్నాం మనం యాక్చువల్గా కదండి. బైబిల్ ఎందుకు చదువుతున్నాం అంటే ఆయన ఉనికి, ఆయన ఏమై ఉన్నారో ఆ మర్మం అర్థం చేసుకోవడానికి అనమాట మనం ఉన్నది. సో ఇదే కాకుండా ఒకసారి యోహాను సువార్త 5:37 చూస్తే ఒకసారి అది కూడా చదవండి. యోహాను 5:37. చాలండి. ఇప్పుడు చూడండి, వాళ్ళని చూడలేదు, ఓకే, చూడబోము, ఓకే, కన్నులతో చూడలేదు, మనం చూడబోము. స్వరం వినలేదంట, చెవులతో అసలు మనం స్వరమే వినలేదంట. చూడండి ఎలా ఉందో. అప్పటి నుంచి కూడా, ఆదాం నుంచి కూడా, మరి ఆదాంకేమో క్లియర్ కట్ ఇన్స్ట్రక్షన్ ఉంది, ఫస్ట్ ఆజ్ఞ ఉంది ఆయనకి, కానీ ఆయన వినలేదంట. అసలు ఈయనను ఎవరు వినలేదంట. మరి విన్నది ఎవరిని అనేది నెక్స్ట్ క్వశ్చన్ మనకి కదండి. ఆయన స్వరూపాన్ని ఎవరు చూడలేదంట. మరి మోషేనేమో లీలగా స్వరూపాన్ని నేను చూస్తాను, నా ఫేస్ చూస్తే, దేవాదేవుడు అంటున్నారు, నా ముఖం చూస్తే నువ్వు చనిపోతావేమో, అట్లీస్ట్ నా యొక్క పార్శ్వాన్ని, ఒక సైడ్ పార్శ్వాన్ని నేను చూపిస్తా, ఆ బండ మీద నుంచో, ఆ బండ సందులో నుంచి చూడు అని చెప్తున్నారు అనమాట. ఎవరిని చూస్తా ఉంది మోషే? ఇలాంటి క్వశ్చన్స్ వస్తూ ఉన్నాయి మనకి. ఆయన స్వరాన్ని వినలేదు, స్వరూపాన్ని చూడలేదు, స్వరూపం చూడలేదు. కానీ మనందరికీ తెలుసు, ఆదికాండం 1:26-27 చూస్తే
ఆయన స్వరూపంలో ఆయన పోలిక చొప్పునే మనం ఉన్నాం కదండి. ఒకవేళ ఆయన స్వరూపమే చూడకపోతే మనమే దేవుళ్ళ ఉన్నామని ఎలా అర్థమవుతుందండి కదా? దేవుడే మనలాగా ఉన్నాడని మనకి ఎలా అర్థమవుతుందండి? సో ఇలాంటి ఒక దాన్ని ఏమంటారంటే అనిశ్చితి అనరు కానీ ఇలా మర్మయుక్తంగా మనల్ని చేశారనమాట. ఎందుకంటే మనం ప్రతిదీ కూలంకుషంగా పరిశీలించి, ఎందుకంటే మనం మన ఎదుట ఈ సర్వ సృష్టిని చూసినప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతా ఉంటాం. ఈ లోకాన్ని, లేకపోతే ఈ సాటాన్ ట్రిక్స్ ని, లేకపోతే మనుషులు కూడా విచిత్రంగా ఉన్నారు. ఒక్కొక్క మనిషి ఒక్కొక్క విచిత్రమైన స్టేజ్ లో ఉన్నారు. వీళ్ళందరినీ చూస్తా ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటది అనమాట. ఆ కన్ఫ్యూజన్ స్టేట్ లోనే ప్రభు కూడా మనకి ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క దగ్గర క్లారిటీ, మనిషి కొంతమంది జర్నీ చేస్తే మనకు అర్థమవుతుంది కదండి. సృష్టి గురించి కూడా కొంచెం అర్థమవుతా ఉంటది. సాటాన్ గురించి కూడా కొన్నిసార్లు పడి లేస్తూ ఉంటాం, అప్పుడు అర్థం అవుతూ ఉంటది. దేవుని గురించి కూడా అంతే. ఫస్టే ఆయన ఎవరనేది ఆయన వ్యక్తపరచలేరు. ఇప్పుడు 1 తిమోతి అంటే కొత్త నిబంధనలో ఉన్న పుస్తకం అది. మరి పాత నిబంధన అంతా అసలు వాళ్ళకి ఆ డెఫినేషన్ అన్నా తెలుసా అండి? వాళ్ళు చూసిన వాళ్ళే దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు. కరెక్టే కదా అండి? అంతే కదా జరిగింది. 1 తిమోతి చదివితే తప్ప అర్థం కాల అసలు ప్రభువుని ఎవరు చూడలేదు అని చెప్పేసి. అంతటి మహిమ తేజస్సులో ఉన్నారు ఆయన, ఎవరు సమీపించలేరు కదండి. అంటే ఇది మనకు కలిగిన మహాభాగ్యత. యాక్చువల్గా అబ్రహాం గారికి తెలిసి ఉండకపోవచ్చు ఈ డెఫినేషన్, ఆయన అప్పుడే వెళ్ళిపోయారు. మోషే కూడా ధర్మశాస్త్రం రాసిన ఆయనకి తెలియదు ఈ డెఫినేషన్ కదండి. మనకి తెలుస్తుంది. అంటే ప్రభు మన కోసం కూడా ఆ జర్నీలో పెడుతూ ఏదో ఒక మర్మం మీరు కూడా ఛేదించాలి అనే విషయంలో ప్రభు పెడుతున్నారు అనమాట ఇలా. ఓకే, సో ఇప్పుడు మనం నెక్స్ట్ ఆయనలో ఉన్న ఒక దైవత్వాన్ని చూద్దాము. అయితే ఈ స్టేజ్లో ఉన్న దేవుడు మనుషులతో మాట్లాడడం కానీ, కనిపించడం కానీ, చూపించడం కానీ అసాధ్యం ఈ స్టేజ్లో ఉన్న దేవుడికి కదండి. ఇది ఇంపార్టెంట్ మనకి. అయితే దేవుడు ఏం చేస్తున్నారంటే, మరి మనుషుల్నే చేద్దామని ఆయన ఉద్దేశం, ఆయన సంకల్పం కాబట్టి ఏదో మన ద్వారా సాధించాలి ఆయన ఖచ్చితంగా. మరి నేను ఏం చేస్తే సాధించాలి అనుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తున్నారంటే, తనకు తానుగా వాక్యమైన దేవుణ్ణి తీసుకొచ్చారనమాట బయటికి. అంటే దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలంటే, ఒకసారి మనం యోహాను సువార్త 1:1-4 చూద్దామండి. ఉమ్, 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 ఉమ్. చాలండి, ఇది ఆన్సర్. ఇది కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ మనం చదువుంటాం కదండి. యోహాను సువార్త 1:1-4 అనేది మనము మన దాసత్వంలో నుంచి ప్రభులోకి వచ్చి, లేకపోతే మారు మనసు పొందుతున్న స్టేజ్ లో హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్ చదువుంటాం. ఇది హండ్రెడ్స్ ఆఫ్ టైమ్స్. నేను ఖచ్చితంగా ఈ వచనం చదవకుండా ఏ దైవజనుడు ఉండరు, ఏ పరిశుద్ధుడు పవిత్రుడు కూడా చదవకుండా ఉండరు, మనం ఓన్ గా చదువుకున్నా. కానీ ఇందులో ఉన్న ఒక గొప్ప సీక్రెట్ ఏంటంటే, వాక్యమైన దేవుణ్ణి దేవాది దేవుడు ఇంట్రడ్యూస్ చేస్తూ అంటున్నారు కదా, అది నా వాక్యమే. ఆ వాక్యం ఇప్పుడు ఫర్ సపోజ్ దేవుడు ఉన్నారు అనుకోండి, దేవుడిలో నుంచి ఏదొచ్చినా ఆ దైవత్వమే కదండి. ఫర్ సపోజ్ దేవుడు మాట్లాడుతున్నారు, దేవుడు నోరిప్పి తన వాక్యాన్ని బయటికి పంపిస్తున్నారు అనుకోండి, ఆ వాక్యం ఏమవుతుందండి? దేవుడే అవ్వాలి కదా. ఫర్ సపోజ్ ఇప్పుడు నేనున్నా అండి, నేను మాట్లాడుతున్నాను అనుకోండి, ఇది సంజీవ వాక్యం అవుతుంది. నా మాటే, అది సంజీవే, మాట మాత్రం ముందుకెళ్ళిపోతూ ఉన్నది. కరెక్టే కదండి, నా వాక్యమే ఇది ముందుకెళ్తుంది. దేవాది దేవుడు కూడా అంతే అనమాట. నేను అర్థం చేసుకున్న తీరు ఎలా అంటే, దేవాది దేవుడే తనే నోరిప్పి మాట్లాడితే తన వాక్యం బయటికి వస్తుంది, అంతే కదండి. అలా బయటికి వచ్చిన వాక్యాన్నే ఆయన ఏమంటున్నారంటే, వాక్యము దేవుని యొద్దే ఉన్నది, వాక్యమే దేవుడే ఉండనని చెప్తా ఉన్నారు. ప్రభువులో నుంచి నేను ఇలా గుర్తుపెట్టుకున్నా, ఒక బండ గుర్తు ఏంటంటే, ప్రభువులో నుంచి ఏదొచ్చినా, దేవాది దేవుళ్ళ నుంచి ఏదొచ్చినా అది దేవుడై ఉంటది. అందుకే యోహాను సువార్తలో కూడా అంటున్నారు కదండి, ఒకవేళ వాక్యం వచ్చినా మీరందరూ కూడా దైవంలై ఉన్నారని చెప్తున్నారు కదండి. ఒకవేళ వాక్యం మనకి నిన్న నైట్ వచ్చింది అనుకోండి, ప్రభు మనతో మాట్లాడారనుకోండి, ఆ పర్టికులర్ టైంలో మనం దైవంలే అయిపోయాం. ఎలా? దేవాది దేవుడు సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవుడు మనల్ని కూడా దైవంలోని ఎలా అంటున్నారు? జస్ట్ ఆ వాక్యం మనకి టచ్ అయినందుకే, మన హృదయంలో పెట్టినందుకే, మనం విన్నందుకే, ఒక చిన్న వాక్యం, ఒక వరుస చెప్పినందుకే. మరి ఆయనే నోరిప్పి మాట్లాడుతున్న ఆయన వాక్యానికి ఎలా ఉండాలండి? అసలు అందుకే దేవాది దేవుడు ఏం చేస్తున్నారంటే, ఆ వాక్యానికే దేవుడు అని చెప్తున్నారనమాట. ఆ వాక్యమైన దేవుడే మనుషులకు వెలుగై ఉన్నారంట.
ఈ స్టేజ్ లో మనుషులకు వెలుగే ఉండే ఛాన్స్ లేదు, ఎందుకంటే ఈ వెలుగు దగ్గరికి వెళ్ళలేం మనం. ఇది మహా తేజస్సు. ఈ తేజస్సు సమీపింపలేము అసలు ఎవ్వరం కూడా. కానీ ప్రభు అంటున్నారు, నేను మాట్లాడతా, ఆ మాటలు, ఆ వాక్యం మటుకు మనుషులకి వెలుగుగా ఉంటది ఖచ్చితంగా. ఆ వెలుగులోకి మనుషులు రాగలుగుతారు, ఆ వెలుగును మనుషులు చూడగలుగుతారు అని చెప్తున్నారు. ఇది సీక్రెట్. ఇది యాక్చువల్గా గొప్ప మర్మం అన్నమాట. ఇది అర్థమైనప్పుడే, ఇప్పుడు మనం చాలా మంది అనుకుంటా ఉంటాం కదండి, దేవుడు పక్కన ఉందా వాక్యం, దేవుడి ముందుందా, దేవుడి యొద్దుందా అంటే ఎక్కడుంది, దేవుడి యొద్ద అంటే అంటే దేవుడు ఇంకెక్కడన్నా ఉందా, లేకపోతే దేవుడు క్రియేట్ చేసి బయట పెట్టారా వాక్యాన్ని? ఇలాంటి క్వశ్చన్స్ వస్తాయి మనకి ఆ వర్ష చూడంగానే కదండి. వాక్యమైన దేవుడు ఉండి దేవుని యొద్ద అంటే, ఇప్పుడు నా మాటలు ఎక్కడున్నాయండి? నాలోనేగా ఉన్నాయి. ప్రభు మాటలు ఎక్కడ ఉండాలి? ఆయనలోనే ఉండాలి, దేవాదేవుని యొక్క మాటలు. ఆ మాటలు బయటికి వచ్చిన విషయాన్నే చెప్తున్నారు. సరే, మరి ఇది వాక్యమే కదండి, జస్ట్ అది ఒక శబ్దాలే కదండి అవన్నీ అనుకోవచ్చు మనం కదండి, మనం అంతా అనుకోవచ్చు ఇవి శబ్దాలే. కానీ ప్రభు ఏమంటున్నారంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను అనుకోండి, నా వాక్యం వెళ్తుంది, నేను అక్కడ లేకపోయినా సరే నా వాక్యము నా రూపాన్ని దాల్చుకుంటుంది అనమాట. నేను మాట్లాడిన ప్రతిదీ సంజు మాట్లాడినట్టే ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు దేవాదేవుడు కూడా ఆయన మాట్లాడుతున్నారంటే ఆయన వచ్చి ఇక్కడ వాక్యం స్టేజ్ లో ఉన్నట్టే లెక్క. ఆయన కాకపోతే ఎవరు వచ్చినట్టు? ఆయన మాటలే కదా వచ్చినాయి. ఆయన వచ్చారంటే ఆయన రూపం కూడా వచ్చినట్టే కదా ఇక్కడికి, ఆయన సమస్తం వచ్చినట్టే. వాక్యమైన దేవుడు అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన రూపం, ఆయన స్వరూపం, ఆయన మాటలే వచ్చి మనుషులకు కనిపించే ఒక స్టేజ్ లో క్రియేట్ అయిపోయారనమాట వాళ్ళంతా. ఇది అర్థం చేసుకోవాలి మనం. వాక్యమైన దేవుడు వచ్చి మనుషులకు వెలుగై ఉన్నారంటే దాని అర్థం ఏంటంటే, ఆయన వచ్చి మనతో మాట్లాడే కనిపించే అంత స్టేజ్ లో ఉన్నారు. కానీ దేవదేవుని యొక్క లక్షణాలన్నీ పొందుపుచ్చుకొని ఉన్నారు ఆయన కదండి. సో ఈ ఎస్టాబ్లిష్మెంట్ తో నేను ఏం చేస్తున్నా అంటే, వాక్యమైన దేవుడిని నేను డయాగ్రామాటిక్ చూస్తున్నా. ఫస్ట్ దేవుడు కాబట్టి, ఇప్పుడు దేవుడు ఒక్కడే అండి, ఇది మనకు తెలుసు. బైబిల్ మొత్తంలో ప్రభువు యొక్క దైవత్వాన్ని మనం ఎన్ని విధాలుగా ఆలోచించుకున్నా అల్టిమేట్ గా మనం ప్రూవ్ చేయాల్సింది ఏంటంటే, ఆయన ఒక్కడే అని ప్రూవ్ చేయాలి, అంతే కదండి. ఆయన ఒక్కడే అన్నప్పుడు మనం దేవుడు అంటే సరిపోతుంది. మళ్ళీ యెహోవా అని, వాక్యం అని, క్రీస్తు అని, యేసయ్య అని ఎందుకండి ఇవన్నీ మాట్లాడాలి? అలా అవసరం లేదు కదా. కానీ ప్రభు ఏమంటున్నారంటే, నా యొక్క దైవత్వాన్ని మనుషుల ఎదుట కనపరచాలంటే నేను ఇన్ని విధాలుగా మీ యందు ప్రత్యక్షపరచబడాలి, బయలుపరచబడాలి ఇన్ని విధాలుగా. లేకపోతే అర్థం కాము మనకి మనమే అర్థం కాము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనం కూడా చాలా కాంప్లెక్స్ బాడీస్ మనవి, అంత ఈజీగా అర్థం కాము మనం. సో అర్థం అవ్వాలంటే ప్రభు యొక్క మాస్టర్ ప్లాన్ అని కదా, అసలు దేవుడే ఆ దైవత్వమే అలా అయి ఉన్నారనమాట. ఆ నిత్యశక్తి ఆయనలో అలా పొందుపరుచున్నది. అంత లోతులోనికి మనకి వెళ్ళినప్పుడు బట్టబయలు చేస్తూ ఉంటారు కదండి. ఇప్పుడు నాకు ఒక రకంగా బట్టబయలైంది, ఇక్కడ కూర్చున్న 3, 4, 7, 9 పీపుల్ కి ఇంకో రకంగా బట్టబయలు అవుతుంది. మీరు ఒక రోజు అయితే త్రిత్వం సబ్జెక్ట్ చెప్పినప్పుడు మీకు బట్టబయలిన విషయాన్ని మీరు బహిరంగంగా చెప్తా ఉంటారు. మీరు కూడా అందులో ఎలాంటి మర్మం బయటకు వస్తుందో కదండి, మీరు అర్థం చేసుకున్న తీరులో అది బయటకు వస్తూ ఉంటది. నేను అర్థం చేసుకున్న తీరుని నేను మీకు చెప్తూ ఉన్నా. సో ఇప్పుడు ఇదే దేవుణ్ణి మళ్ళీ ఇక్కడ ఒకసారి డ్రా చేస్తున్నా అండి నేను, ఎందుకంటే మనకు అర్థం కావడానికి. దేవుడే జీ అని రాస్తున్నా నేను, ఓకే. అయితే ఇక్కడ లోపల మనకి యోహాను సువార్త 1:1-4 మనం చదివిన ప్రకారము దేవుడే, ఆ దేవుడే, అదే డయాగ్రామ్ ఇక్కడ ఇస్తున్నా, అంతే తప్ప తేడా ఏం లేదు. 1 తిమోతి 6:16 ఉన్న దేవుడే ఈ దేవుడే ఏమంటున్నారంటే, నాలో నుంచి ఒక వాక్యం వెలువడుతుంది. ఎందుకంటే నేను మనుషుల్ని చేరలేకపోతున్నా కాబట్టి, నేను మనుషుల కోసం ఒక వాక్యాన్ని నేను నోరిపి మాట్లాడుతూ ఉంటా. వాళ్ళ మాటల్ని స్వీకరించుకొని బతుకుతారు, నా వెలుగులో ఉంటారు, నా జీవంలో ఉంటారని ఆయన అనుకొని వాక్యమైన దేవుణ్ణి ఇక్కడ క్రియేట్ చేశారు. క్రియేట్ చేయడం అంటే ఏంటండి? ఇప్పుడు చూడండి, నేను మాట్లాడుతున్నా కదండి, ఇప్పుడు నేను నోరు మూసుకొని ఉన్నా, ఏమైనా క్రియేట్ అవుతుందా? ఏం లేదు. నువ్వు నోరిప్పి నువ్వు ఏదైతే నీ పలుకులు, నీ శబ్దాలు బయటికి అంటున్నావో అది క్రియేషన్. ఎన్ని మాటలు క్రియేట్ చేస్తామండి మనం పొద్దునుంచి సాయంత్రం వరకు, పడుకునే వరకు పిచ్చి పిచ్చి మాటలని క్రియేట్ చేస్తాం. కొన్ని దేవుని మాటలు ఉంటాయి, మారినప్పుడు ఎన్నో రకమైన మాటలు క్రియేట్ చేస్తూ ఉంటాం మనం. కానీ దేవుడు మాత్రం ఆయన నోరిపి మాట్లాడితే, వాక్యమైన దేవుడు ఆటోమేటిక్ గా క్రియేట్ అవుతా ఉంటారు అన్నమాట. ఆయన ఒకసారి క్రియేట్ అయి ఉన్న వ్యక్తి కాదు, ఆయన మాట్లాడుతున్న తత్వమే వాక్యమైన దేవుడు అనమాట. అర్థమవుతుంది కదండి. అంటే ఆల్రెడీ క్రియేషన్ అయిపోయింది, కానీ ఇప్పుడు ఫర్ సపోజ్ సంజీవ్తో మాట్లాడాలి. ఇప్పుడు ఎవరు మాట్లాడుతున్నట్టు? ఆయన వాక్యం ద్వారా నాతో మాట్లాడితే నాకు అర్థమవుతుంది, అంతే కదండి. సో ఈయన మాట్లాడుతున్నారంటే దాని అర్థం ఈయన మాట్లాడుతున్నట్టే లెక్క. ఇప్పుడు నేను ఏం లెక్క చేసుకోవాలంటే, నాతో వాక్యం వచ్చి మాట్లాడుతున్నానంటే దేవాదేవుడు మాట్లాడిననే అంటాం. ఇప్పుడు నేను వచ్చి ఏం చెప్తా అండి మీకు, దేవుడు నిన్న రాత్రి
నాతో మాట్లాడారని చెప్తారు. ఏ దేవుడు అని అడుగుతారు మీరు వెంటనే. క్వశ్చన్ వస్తుంది కదా, ఎవరు దేవుడు ఎవరు? ఈయన అనగానే డెఫినేషన్ చెప్తారు. ఆయన ఎవరితో మాట్లాడరు కదండి, ఆయన ఎవరికి కనిపించరు, ఆయన స్వరూపం ఎవరు చూడలేదని డెఫినేషన్ వెంటనే చెప్తారు. మరి ఎవరు మాట్లాడిందంటే ఆయన వాక్యమే. ఆ వాక్యం మాట్లాడింది, ఆ వాక్యమే దేవుడే ఉన్నారు కాబట్టి వాక్యమైన దేవుడు మాట్లాడిన అంటాం మనం. అయితే దేవుడైన వాక్యం మాట్లాడింది నాతో అని చెప్తారనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్. త్రిత్వమైన సబ్జెక్ట్ లో దేవుడి గురించి అర్థం చేసుకునే విధానంలో వాక్యమైన దేవుడు మనకు అర్థమవుతే హాఫ్ ఆఫ్ ది థింగ్ మనకు అర్థమైపోయినట్టే ప్రభులో. సో ఇది ఇంపార్టెంట్. సో అందరితోటి మాట్లాడుతున్న దేవుడు, అందరితోటి కనిపిస్తున్న దేవుడు ఎవరంటే ఆయన వాక్యమే. ఆయన స్వరూపాన్ని దాల్చుకొనే, ఆయన యొక్క సర్వస్వాన్ని దాల్చుకొని మనతో మాట్లాడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ మనం ఎలిజిబుల్, కేపబుల్ అనమాట. మనం ఆయన్ని లైట్ గా చూసేంత కేపబుల్ అనమాట ఇక్కడ వరకు. ఓకేనండి. ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూస్తే, ఓకే సారీ, ఇక్కడ నేను ఈ మాట రాయాలి. ఈయన వర్డ్ ఆఫ్ గాడ్, WOG అని పెడుతున్నా అండి. రాస్తే దేవుడు అని రాయండి, వాక్యమైన దేవుడు అని రాయండి. నేను ఇక్కడ గాడ్, ఆయన వర్డ్ ఆఫ్ గాడ్ అని రాస్తాను ఇక్కడ. ఓకే, వాక్యమైన దేవుడు. ఓకే, ఓకే అండి. ఇప్పుడు ఇందాక మనం చెప్పుకున్నట్టు ఆదికాండము 1:27 చూద్దామండి ఒకసారి. ఆదికాండం 1:27. చాలండి. ఇప్పుడు ఏమైందంటే మనం ఇంతకు ముందు దాకా ఏమనుకుంటున్నామంటే దేవుడే సృజించింది, అది అబ్సల్యూట్లీ రైట్ కదండి. మనల్ని ఎవరు సృజించిందంటే దేవుడే, ఇది అబ్సల్యూట్లీ రైట్. వన్ స్టెప్ మనకి యోహాను సువార్త 1:1-4 చదివిన తర్వాత మనకు అర్థమవుతుందంటే ఆ దేవుడే నోరిపి మాట్లాడుతూ వాక్యమైన దేవునిగా మనం సృజించినట్టు మనకు అర్థమవుతా ఉంది కదండి. ఇది మనం అర్థం చేసుకోవాలి. అంటే మనం సృజించింది ఎవరు? ఇప్పుడు మనకు అర్థమవుతుంది అల్టిమేట్ గా. ఇప్పుడు మనం నోరిప్పి చెప్తే దేవుడు అని చెప్పేసి ఊరుకోవచ్చు. మనం ఇంత లోతుకెళ్ళి మళ్ళీ అందుట్లో ఉన్న ఈ కాంప్లికేషన్స్ అన్ని మనకెందుకండి? అందుకే సింపుల్ గా చాలా మంది ఏమంటా ఉంటారు, దేవుడే అని చెప్తా ఉంటారు. కానీ దేవుడు మన హోల్ బైబిల్ ద్వారా తన యొక్క పర్సనాలిటీ, క్యారెక్టర్ ని లేదా తన స్పిరిట్ ని స్ప్లిట్ చేసిన విధానం చెప్తున్నారు అనమాట. సో ఆయన మాట్లాడుతున్న విధానమే వాక్యమైన దేవుడు అయినప్పుడు, దేవుడు మాట్లాడుతూనే మనల్ని సృజించారు కాబట్టి ఆయన అన్ని కలుగును గాక అని అంటున్నారు. అనట్లేదా? ఆదికాండం 1వ అధ్యాయం మొత్తం అన్ని కలుగును గాక అంటున్నారు. ఆయన అంటున్నారంటే ఎవరు అంటున్నట్టు? ఆయనే అంటున్నారు, ఈయనలాగా అంటున్నారు అనమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. హోప్ఫుల్లీ ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటా అండి కదండి. సో నరులను సృజించింది ఎవరంటే అల్టిమేట్ గా దేవుడే అయినా ఆయన నోరిపి మాట్లాడుతున్న వాక్యమైన దేవుడు సృజించారనమాట. ఇది అర్థం అవ్వాలి మనకి. ఓకేనండి. ఇక్కడ నుంచి మనము మిగతా దైవత్వాలని మనం అర్థం చేసుకుంటున్నప్పుడు, దేవుడు మన ఎదుట కనపరుస్తున్న దైవత్వాలను అర్థం చేసుకుంటున్నప్పుడు, ఏ దైవత్వాన్ని మీరు చూసినా అల్టిమేట్ గా మళ్ళీ ప్రూఫ్ ఎక్కడికి వస్తుందంటే అల్టిమేట్ గా మళ్ళీ దేవుడే సూచించినట్టున్నది, వాక్యమే సూచించినట్టున్నది. ఇంకా కొంచెం ముందుకెళ్దాం. ఇప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో. అందుకే అండి ఇప్పుడు కొన్ని వచనాలు చూస్తే, ఇప్పుడు దేవుని వాక్కు అనే కొన్ని మాటలు చూసాం మనం. దేవుని వాక్కు రకరకాల ప్రాఫిట్స్కి వచ్చింది పాత నిబంధనలో కదండి. రాలేదా? ఇప్పుడు ఆదాంకే ఏమంటున్నారు? ఆయన ఆజ్ఞనిస్తున్నారు, నువ్వు ఈ యొక్క ఏదైనా వనంలో ఉన్న ప్రతి వృక్షాన్ని తిను, కానీ మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలాన్ని తినొద్దు, తినమని నిశ్చయంగా చచ్చేదో అంటున్నారు అనుకోండి. అన్నదెవరు? వాక్యమైన దేవుడే. అల్టిమేట్ గా అన్నదెవరు? దేవుడే. ఇది అర్థం అవ్వాలి మనకి. అంటే ఒక వాక్యం చదువుతున్నప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఆయన ఎవరు మాట్లాడుతున్నారో మనం తెలుసుకొని వెనక్కి వెళ్తే దేవుడే మాట్లాడుతున్నట్టు అర్థం అవ్వాలండి. ఇది అసలు త్రిత్వంలో ఉన్న మెయిన్ నేను తెలుసుకున్న ఒక సీక్రెట్, ఒక మర్మం ఏంటంటే, నువ్వు ఎట్లయినా స్ప్లిట్ చేయి దేవుణ్ణి. ఓకే, ఎందుకంటే స్ప్లిట్ అయ్యే ఉన్నారు ఆయన, అది మనకు అర్థమవుతుంది కండి. దేవుడు ఎలా అయితే స్ప్లిట్ అయ్యి ఉన్నారో మళ్ళీ నువ్వు వెనక్కి వెళ్ళి నువ్వు ఎక్కడ మాట్లాడుతున్నా సరే, నేను ఒక 4 డయాగ్రామ్స్ వేస్తాను. ఎందుకంటే నేను అప్పట్లో సింగిల్ డయాగ్రామ్ వేసేవాడిని, కానీ ఆ సింగిల్ డయాగ్రామ్లోనే దైవత్వాన్ని మొత్తాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తే మనకు అర్థం కాదు. నాకు అర్థం కాలే యాక్చువల్గా. అందుకే నేను ఇట్లా స్ప్లిట్ చేస్తున్నా. ఇప్పుడు ఎక్కడ మనకి దేవుడు చెప్పిన అల్టిమేట్ గా మనం మళ్ళీ దేవాదేవుడి దగ్గరికి వెళ్ళి అర్థం అవ్వాలి ఏంటంటే ఆయనే జరిగింది అనేది అర్థం అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి
అది ఆయన మాట్లాడితే వాక్యమైన దేవుడు. ఇది గుర్తుపెట్టుకోండి ఎప్పుడు. బండ గుర్తు. ఒకవేళ దీనికి ఇంకేమన్నా డిఫరెంట్ మీనింగ్ ఉంటే మీ బ్రదర్స్ అంతా వచ్చి నాకు చెప్పాలి, ఓకేనా? ఎందుకంటే ఇదంతా డెవలప్మెంటే కదండి. నాకు 9 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ గాడ్ లో కదండి. నేను మాస్టర్ని కాదు, ఎక్స్పర్ట్ని కాదు, నేను కూడా కదండి. నేను అర్థం చేసుకున్న తీరుని బైబిల్ ఇలా అర్థం చేసుకుంటే ఒక వినూత్నమైన విషయాలు బ్రేక్అవుట్ అవుతాయని నేను అర్థం చేసుకుని ఇలా చెప్తున్న విషయమే ఇది, ఓకే? ఇది ఇలానే ఉంటది, కరాఖండిగా ఏమీ లేదు. మారుస్తే మారుద్దాం, డెవలప్ చేద్దాం. నేను అంటుంది ఏంటంటే యాజ్ ఎ బ్రదర్లీగా, యాజ్ ఎ సంఘంగా ఒక అవుట్ రైట్గా మనం ఒక దైవత్వాన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయగలిగా, అది మన అల్టిమేట్ గోల్, అంతే కదండి. ఇందులో ఉన్న ఒక ట్రైల్ ఇది. రేపొద్దున ఫాదర్ కూడా వచ్చి చెప్తారు, ఆయన ఒక రకంగా చెప్తా ఉంటారు, అది ఇంకొక గోల్ లా ఉంటది. రెండు చూద్దాం అసలు ఎలా వర్కౌట్ అవుతుందో చూద్దాం కదండి. త్రిత్వాన్ని డయాగ్రామాటిక్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం కంటే ఇంకేం కావాలండి మనకి? నోట్ తోటి ఏముంది? నోట్ తో ఎన్నోసార్లు విన్నాం, అర్థమైందా మనకి? కాదు, ఎందుకంటే మన బుర్ర నోట్ తో చెప్తే అర్థమయ్యే విషయం కాదు. ఈ డయాగ్రామాటిక్ బుర్ర మనదంతా కదండి. నోట్ తో చెప్తే అర్థమైతే ఎప్పుడో మీరు చెప్పేటోళ్ళు నోట్ తో. సో ఇది ఒక నెక్స్ట్ ఫేజ్ అనమాట. ప్రతిదీ మనం రాసి డయాగ్రామాటిక్ గా ప్రూవ్ చేయగలిగితే ఖచ్చితంగా రేపు మహాసభలు ఉంటాయి, చాలా మంది ఏవేవో ఉంటాయి కదండి. మనలోనే త్రిత్వమైన ప్రభుని తెలుసుకోవాల్సిన ఎంతో మంది బైబిల్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి. యాక్చువల్ గా చాలా కష్టమైన విషయం అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఓకే, ఇప్పుడు మోషే ఎగ్జాంపుల్ తీసుకుందామండి. ఒకసారి నిర్గమ 3:14 చూద్దామండి. ఒకసారి 3:14 కొంచెం గట్టి చదవండి, చదివే వాళ్ళు. చాలండి. ఇప్పుడు చూడండి, మాట్లాడుతుంది ఎవరండి మోషేతో? ఇప్పుడు ఇక్కడ డయాగ్రామ్ లో ఎవరు మాట్లాడుతున్నట్టు అనుకుంటారు? వాక్యమైన దేవుడే మాట్లాడుతూ ఉండాలి. ఆయన ఎవరి పర్సనాలిటీ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉన్నారు? ఈయనని చెప్తా ఉన్నారు, నేను ఉన్నవాడిని, నేను ఉంటా, నేను అంటూ ఉంటా, నాకేం పేరు లేదు, చెప్తే దేవుడని చెప్పు. మోషేతో అదే కదండి మాట అంటా ఉంది. ఒకవేళ నిన్ను ఎవరు పంపించారు నిన్నంటే నువ్వు దేవుడని చెప్పు, నేను ఉంటా, నేను అంటూ ఉంటా. ఓకే, ఇంకేమన్నారండి? నేను ఉన్నవాడును, నేను అనువాడినై ఉన్నాను. తర్వాత ఉండునను వాడు పంపేనని చెప్పమంటున్నారండి ప్రజలకి. ఇలా మనం చెప్పగలమండి వెళ్ళి మన దేవుని గురించి? ఎవరో ఉంటారంటండి, ఆయన నన్ను పంపించిందంటే ఒక్కళ్ళన్నా, దేవుడు పంపితేనే ఒక్కళ్ళు నమ్మరు మనలో కదండి. ఎవరో ఉంటారంట అంటే మోషే అదే కన్ఫ్యూజన్. తర్వాత అంటున్నారు ఈయన యెహోవా అని చెప్తున్నారు కదా, ఇక నుంచి నా పేరు యూజ్ చేయి. ఎందుకంటే పేరు యూజ్ చేయాల్సిన టైం వచ్చింది. ఎందుకంటే ఇజ్రాయేలైట్స్ మనందరిలో ఒక ప్రాబ్లం ఉంది. ఏంటిదంటే ఆ ప్రాబ్లం, పేరు తెలియపోతే మనం ముందుకెళ్ళాం. అదొక ప్రాబ్లం ఉంది మనకి. ఎవరయ్యా నీతో మాట్లాడేది, ఆయన పేరు చెప్పి అంటా ఉంటాం. ఊరికే పేరు చెప్పు ఫస్ట్, ఇవన్నీ తర్వాత సంగతి అంటా ఉంటాం అన్నమాట. అందుకే అదే సిచ్యువేషన్ లో ప్రభు కూడా ఏమంటున్నారంటే, ఇక ఇజ్రాయేలైట్స్ వినరు, మోషే ఇక నువ్వు నా పేరుని యెహోవాగా ముందుకు తీసుకెళ్ళి అంటున్నారు అనమాట. ఇలా వాక్యమైన దేవుడే యెహోవాగా పిలువబడ్డారనమాట. పరిచయం చేసుకుంటున్నారు మనకి, ఆయన పేరుని, ఆయన నామాన్ని పరిచయం చేస్తూ ఉన్నారు అనమాట. వాక్యమైన దేవుడే యెహోవాగా. అర్థమైంది కదండి? సో ఇప్పుడు పాత నిబంధన మొత్తం, నేను ఇక్కడ 3rd డయాగ్రామ్కి వెళ్ళిపోతా అండి. ఇప్పుడు నేను ఇప్పుడు చూడండి, ఎందుకు ఇలా వేస్తున్నా అంటే డయాగ్రామ్స్ అన్ని స్ట్రైట్గా వేయచ్చు, లేకపోతే పక్కకి వేయచ్చు, ఇట్లా వేయచ్చు. ఇది ఎందుకు వేస్తున్నా అంటే మనకి ఒక సీక్వెన్స్ నుంచి ఇంకో సీక్వెన్స్కి వెళ్ళడానికని ఆ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నా అనమాట. అది మీరు గుర్తుంచుకోవాలి. ఎందుకంటే రేపొద్దున మీ ఈజ్ని బట్టి, మీకు అర్థమైన విధానాన్ని బట్టి మీరు చెప్పండి ఎవరికైనా, ఒకవేళ మీకు అర్థమై మీకు ఇంకా వేరే రకంగా అర్థమైనా సరే. ఇప్పుడు వాక్యమైన దేవుడు ఏమయ్యారంటే, ఇక్కడికి వచ్చి మన యందు ఇక్కడ 3 వేస్తానండి. అయితే పని చేస్తాను నేను. ఎవరైతే తండ్రిగా ఇప్పుడు లేకపోతే యెహోవాగా ఉంటున్నారో, లేకపోతే దేవుడిగా ఉంటున్నారో, వాళ్ళ సర్కిల్ రెడ్గా వేస్తున్నాను నేను. ఓకేనా అండి? ఈయన దేవుడు అని మనకు తెలుసు, బట్ నేను ఇక్కడ ఏమని రాస్తున్నా అంటే తండ్రి అని రాస్తున్నా ఇక్కడ నేను. ఈ తండ్రే నన్ అదర్ దెన్ యెహోవా. ఎందుకంటే ఎందుకు సడన్ గా తండ్రి అని చెప్పకుండా తండ్రి అని చెప్తున్నావు అంటే,
పాత నిబంధన మీరు మొత్తం చదువుతూ ఉంటే ప్రభు యెహోవా అనే పిలువబడతా ఉన్నారు కదండి. ఒకసారి ఈ వచనం చూస్తే మలాకి 1:6 చదవండి ఒకసారి. చాలు కదండి. ఇప్పుడు దేవాదేవుడిని యెహోవా అంటా ఉన్నారు, నేను తండ్రిని అయితే, మీరు కుమారులైతే మీరు నన్ను గణపరచాలి కదా, నాకు రావాల్సిన ఘనత ఏదంటా ఉన్నారు. నేను తండ్రిని, నాలో ఉన్న కుమారునాత్మ మీలోకి వస్తే మీరు నన్ను ఖచ్చితంగా తండ్రి అని పిలుస్తారు, లేకపోతే పిలవరు గ్యారంటీగా అని ప్రభువే అంటా ఉన్నారు. అంటే మనలోనికి ఎవరు రావాలండి? ఫస్ట్ కుమారునాత్మ. ఇప్పుడు ఇంకో విషయం చెప్పాలండి, ఇక్కడ దేవుడు, ఇది ఒకటి మీరు కాన్సన్ట్రేట్ చేయండి ఇక్కడ ఒకసారి. ఇటు చూడండి అందరూ, ఒకసారి ఇటు చూడండి అండి అందరూ. ఇక్కడ ఇంకో విషయం ఉన్నది, ఇది కూడా వన్ ఆఫ్ ది మేజర్ మర్మం అన్నమాట. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవాది దేవుడు తన యొక్క వాక్యం ఎప్పుడైతే బయటకు వెలువడిందో ఆయన ఏమంటున్నారంటే ఈయన నా కుమారుడు అని చెప్తా ఉన్నారు. ఇప్పుడు చూడండి, నేను నా మాటని బయటకు వదిలేను అనుకోండి, ఏం సంజు నువ్వు ఆల్రెడీ అప్పుడేదో మొన్నేదో అన్నావంట కదా, దానికి ఏమైనా వాల్యూ ఉందా, మాట ఏమైనా మారుస్తున్నావా అని నన్ను అడుగుతారు. ఫర్ సపోజ్ ఏమైనా డీల్ చేశాను అనుకోండి, నేను మాట వెళ్ళిపోయింది, అక్కడ అంతా ట్రాన్సాక్షన్ అయిపోయింది, ఎవరో డబ్బులు ఇచ్చేసుకున్నారో అంతా జరిగిపోయింది. తర్వాత నేను ఫర్ సపోజ్ మాట మారుస్తున్నాను అనుకోండి, అది కుదరదు కదండి. అంటే నేను ఏం చేయాలి? సంజీవే వెళ్ళి నా మాటని నాకు ఇప్పుడు మనం యాజ్ ఎ హ్యూమన్స్ గా మనం చేయలేకపోతున్నామండి. నేను ఇక్కడే ఉండి ఫర్ సపోజ్ కొత్తగూడెంలో ఒక ట్రాన్సాక్షన్ ఉంటే నా మాట అక్కడ పనిచేస్తుంది, కానీ నేనే వెళ్ళి అక్కడ ఉండలేకపోతా ఉన్నా, కానీ నా మాట పనిచేస్తూ ఉంటుంది. స్టిల్ సంజువే చెప్పాడు ఆ మాట, అది జరగాలి అక్కడ అని జరుగుతూ ఉంటది అక్కడ. అంటే నేను అక్కడ లేకపోయినా నా ఆత్మ వెళ్ళి నా స్వరూపంలోనే వాళ్ళంతా ఏం థింక్ చేస్తూ ఉంటారు, నన్ను సంజీవే వచ్చి ఆయన మాట ప్రకారం అక్కడ జరుగుతుంది అని అనుకుంటారు వాళ్ళంతా. అందుకే ఆ ట్రాన్సాక్షన్ జరుగుతుంది నేను లేకపోయినా సరే. అర్థమవుతుంది కదండి. అలానే దేవుడు కూడా ఒక వాక్యాన్ని వెలువరిస్తే ఆయన ఏమంటున్నారంటే, ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారంటే, వాక్యం ఎవరో కాదు నేనే, దేవుణ్ణే అని చెప్తున్నారు ఫస్ట్ థింగ్. ఇంకోటి ఏంటంటే, నాలో నుంచి వచ్చిన వాక్యం కాబట్టి నేను పుట్టించా కాబట్టి వాక్యాన్ని, అంతే కదండి. ఎవరు పుట్టించారండి వాక్యాన్ని? దేవుడే కదా పుట్టించింది, ఇంకెవరు పుట్టించారు? మరి ఆయన పుట్టించిన వాక్యం ఒకవేళ ఆయన తండ్రి అయితే ఈయన ఏమవ్వాలండి? కుమారుడు అవ్వాలి. ఇది ఒక మర్మం మనం తెలుసుకోవాలి. ఇది ఖచ్చితంగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు మీరు వాక్యమైన దేవునికి ఒక యారో ఇటు వేసుకొని కుమారుడు అని రాసుకోండి ఇక్కడ, లేకపోతే సన్, కుమారుడు. దేవుడు కూడా ఏమవుతారు ఇక్కడ అల్టిమేట్ గా? ఆయన మరి వాక్యాన్ని పుట్టించిన ఈయన ఫాదర్ అవ్వాలి కదండి, తండ్రి అవ్వాలి ఈయన కూడా, అంతే కదండి. సో ఫస్ట్ మనం చూసిన డయాగ్రామే ఏమీ లేదు. అక్కడ తండ్రి ఎక్కడైతే ఇంట్రడ్యూస్ అయ్యారో, నేనేమంటున్నా అంటే, ఎవరైతే దేవాది దేవుడు ఉన్నారో ఆయన ఎప్పుడైతే తన వాక్యాన్ని పుట్టించారో ఆ దేవాది దేవుడు తండ్రి అయ్యాడు ఆటోమేటిక్ గా. పుట్టిస్తూ ఉన్నప్పుడు తండ్రి, మనందరికీ తండ్రి ఆయనే ఆటోమేటిక్ గా. మనమంతా ఏమవుతాం? కుమారులం అవుతాం. ఆయన పుట్టించిన వాక్యం ఆయన కుమారుడు అవుతాడు గ్యారంటీగా. సో ఒక ఫాదర్ సన్ రిలేషన్షిప్ ని మీరు ఒకవేళ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటే ఈ డయాగ్రామ్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. ఒక ఇద్దరు, ఇప్పుడు చూడండి, బైబిల్లో దేవుడు అని రాచి ఉంటే ఫర్ సపోజ్ ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఇప్పుడు అది ఇప్పుడు మనం దేవుడు అని ఒకటే ఒక చోట రాసి ఉంటే ఎక్కడికి వెళ్ళిపోతామండి? ఎక్కడికి వెళ్తాం? ఈయనే సృజించారు అని మనకు అర్థమైపోతా ఉంటది కదండి. ఫర్ సపోజ్ ఇప్పుడు మొదటి దినము రోజు జరిగిన విషయాల్ని కలుగును గాక అని అంటున్నారు చూసారండి. అప్పుడు ఏమనుకుంటాం మనం? దేవాది దేవుడు వచ్చి మాట్లాడితే ఈయనని ఇంట్రడ్యూస్ చేసి కలిపిచ్చారని అనుకుంటాం అనమాట. అలా అనమాట కదండి. సో మనం అలా అర్థం చేసుకోవాలి వాక్యాన్ని. ఇప్పుడు ఆది కాండ నుంచి రీస్టార్ట్ చేయాలి. దైవత్వం తెలుసుకోవాలంటే ఇట్స్ రీస్టార్ట్. ఎన్నిసార్లు బైబిల్ చదివినా రీస్టార్ట్ లానే ఉంటుంది, ఎందుకంటే కొత్త కొత్త విషయాన్ని ప్రభు మనకి తెలియజేస్తూ ఉంటారు కాబట్టి. ఓకే, ఇప్పుడు దేవుడు ఆయన కుమారుడు తెలిసిన తర్వాత ఈ కుమారుడు ఎలా పనిచేస్తున్నారంటే మన ఎదుట త్రిత్వంగా పనిచేస్తున్నారు మన ఎదుట. ఇప్పుడు పాత నిబంధన అంతా ప్రభు మనకి ఎలా పరిచయం అయ్యారండి? యెహోవాగా తండ్రిగా పరిచయం అయ్యారు, కరెక్టా కదా. కొత్త నిబంధన స్టార్ట్ అయ్యి మత్తయి సువార్త నుంచి యోహాన్ వరకు ఎలా పరిచయం అయ్యారండి మనకి? యేసయ్య. అంటే ఇప్పుడు యేసయ్యని వేయాలి కదండి. ఇక్కడ మనం సెకండ్ సర్కిల్ యేసయ్యని వేసి ఇక్కడ కుమారుడు అని రాసుకోండి లోపల. జీసస్. ఇదేం బ్రదర్ అక్కడ కుమారుడు ఇక్కడ కూడా కుమారుడు అని రాసుకున్నారని కన్ఫ్యూజన్ ఉండొచ్చు మనకి కదండి. సో ఇక్కడ లింక్ ఏంటంటే
దేవాది దేవుడికి ఆయన మాట్లాడిన వాక్కు ఏమైతే ఉందో ఆయన కుమారుడిన, నిన్న ఫాదర్ కూడా చెప్పారు, ఈయన తప్ప ఆయన దగ్గరికి ఎంట్రీ ఎవరు వెళ్ళలేరు. ఎందుకంటే ఆయన మాట్లాడితే నేను బయటకు వచ్చాడు, ఆయన మాట్లాడలేదనుకోండి నేను లోపలికి వెళ్ళి గప్చుప్ అయిపోతాడు, ఇట్లా అయిపోతాడు, ఏమీ ఉండదు అక్కడ. ఆయన మాట్లాడితే నేను బయటకు వచ్చేది, మాట్లాడకపోతే ఏమీ లేదు, మొత్తం షట్ అయిపోతుంది, ఇట్లా వెనక్కి వెళ్ళిపోతా ఉంటారు అంతా, ఇక్కడికి వెళ్ళి కూర్చుంటారు. అందుకే ప్రభు విముఖుడై మనకు ఎందుకు ఉంటారంటే ఆయన మాట్లాడరు అసలు. ఏ ప్రవక్త దగ్గరికి ఏ ప్రవచనం రాదు, ఏ కళ రాదు, దర్శనం రాదు, ప్రత్యక్షత అనేది అసలు ఎవరి దగ్గర ఉండదు అనమాట. ఆయన మాట్లాడితేనే జరిగే విషయాలు స్ప్లిట్ సెకండ్స్ లో, అసలు మనం ఆలోచించలేం కూడా ఎలా జరుగుతుంది దైవత్వం అనేది. స్ప్లిట్ సెకండ్స్ లో జరిగిపోతూ ఉంటది అనమాట. వెంటనే వాక్యం వచ్చేస్తూ ఉంటది. వాక్యం ఏమో నీకు తండ్రి కావాలా, నీకు కుమారుడు కావాలా, నీకు పరిశుద్ధాత్ముడు కావాలని ఆయన ఆలోచించి మనకి ఇచ్చేస్తా ఉంటారు. వాక్యమైన దేవుడేమో మనకి అలా జరుగుతూ ఉంటది అనమాట. సో ఎలా స్ప్లిట్ అయ్యారు అనేది మనకి బైబిల్ ప్రకారమే అర్థమవుతా ఉంది. ఇప్పుడు వాక్యమైన దేవుడు వచ్చి సర్వస్వం చేస్తూ ఉంటే ఆయనలో ఒక తండ్రి ఉన్నాడని చెప్పేసి మనకు అర్థమవుతా ఉంది. ప్రవక్తలందరూ కూడా మీకు కుమారుడు పుట్టబోతున్నాడు అని చెప్పి మనకి ప్రవచనాలన్నీ ఉన్నాయి కదండి. యెషయా గ్రంథంలో ఉంది. ఇక మనకి తెలుసు ప్రతి బుక్ యేసయ్య గురించే చెప్తుందని మనకు తెలుసు. సో వర్డ్ ఆఫ్ గాడ్ ఏమయ్యారంటే నెక్స్ట్ తండ్రిగా, మత్తయి సువార్త నుంచి యోహాన్ వరకు కుమారుడుగా, మరి యోహాన్ తర్వాత ఇప్పటి వరకు ఏంటండి మనకి పరిశుద్ధాత్ముడు. ఇది బ్లూ కలర్ వేస్తా. ఈయన పరిశుద్ధాత్ముడు. హోలీ స్పిరిట్ గాడ్. అందుకండి ఇప్పుడు మత్తయి సువార్త 1:21 కూడా యేసయ్య గురించి నువ్వు ఒక అంటే మరియతలు నువ్వు ఒక కుమారుణ్ణి కంటావు, ఆయనకి యేసు అని పేరు పెట్టాలని చెప్తారు, అక్కడ పెట్టేశారు. యెహోవా తండ్రి వచ్చి మోషే దగ్గర నా పేరు యెహోవా అని చెప్పుకున్నారు, తండ్రికి యెహోవా అని పేరు పెట్టేశారు. పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలుసు జీసస్ క్రైస్ట్, నేను వెళ్తే తప్ప మీ దగ్గరికి ఆదరణకర్త రాడు అని చెప్పేసి యేసయ్య వచ్చేసారు. సో ఇవన్నీ నేను కాలానికి అనుగుణంగా చెప్పా. ఈయన మాట్లాడుతూ ఉంటేనే తండ్రిలాగా వెళ్తూ ఉన్నారు ఒక చోటికి, ఓకేనా అండి. ఆయన మాట్లాడుతూ ఉంటేనే కుమారుని స్పిరిట్ వెళ్తా ఉంది ఒక చోటికి. ఈయన మాట్లాడుతూ ఉంటేనే పరిశుద్ధాత్మ దేవుడు ఒక చోటికి వెళ్తా ఉన్నాడు. ఇది అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే మనం థర్డ్ డయాగ్రామ్ వేసే లోపల ఆ స్ప్లిట్ అనేది చాలా కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉందన్నమాట. ఇప్పుడు ఒక రకంగా చూస్తూ ఉంటే ఎందుకంటే మీ ఫేసులు చూస్తూ ఉంటే అర్థమైంది. ఎందుకంటే ఇది నేను ముందే చెప్పా, ఇది మనము బైబిల్లో ఉన్న ప్రతి సందర్భం. అందుకే నేను ఏమంటున్నా అంటే ఇవాళ ఇది జరిగిన తర్వాత ఒకవేళ టైం ఉంటే మనం కూర్చొని సందర్భం డీల్ చేయాలి దీన్ని. ఇప్పుడు నేను ఓవరాల్ సారాంశం చెప్తున్నా ఇది కదండి. ఒక సిట్యువేషన్ ఇవ్వండి, అది ఒకవేళ ఈ డయాగ్రామ్ లో పొందుపరుచుకొని ప్రభువుని మనం అర్థం చేసుకోవాలా అనే దాంట్లోకి మనకు అర్థం అవ్వాలి, అంతే కదండి. కానీ మనకు అర్థమవుతుంది ఏంటంటే మన దేవుడు త్రిత్వమైన దేవుడు అని మనకు తెలుస్తా ఉంది. ఎలా త్రిత్వమైన దేవుడు అనేది చూస్తే ఆయన వాక్యాన్ని పంపిస్తా ఉన్నారు. వాక్యమో తండ్రి కుమార పరిశుద్ధాత్మలాగా మనతో మాట్లాడుతున్నారు. తండ్రి పాత నిబంధనలో మాట్లాడేదంతా ఈ వాక్యం ద్వారానేగా. ఈయన నోరిపి మాట్లాడితేనే తండ్రిలాగా మాట్లాడుతూ ఉన్నారు. కుమారుడు ఆ 4 సువార్తల్లో మాట్లాడడం ఎలా మాట్లాడుతూ ఉన్నారండి. కుమారుడు కూడా అంతే, ఆయన కుమారుడిలాగా మాట్లాడుతూ ఉంటేనే కుమారుడు కూడా మాట్లాడుతూ ఉన్నారు. కుమారుడు కూడా ఏమంటా ఉన్నారు, తండ్రి నాలో ఉండే మాట్లాడుతూ ఉన్నారు, కాకపోతే నేను మాట్లాడలేదు అంటా ఉన్నారు. అక్కడేమో ఏకత్వం కనిపిస్తూ ఉంది, సపరేషన్ కనిపిస్తూ ఉంది. మళ్ళీ సేమ్ టైంలో పరిశుద్ధాత్ముడు కూడా కుమారుడు ఏమంటా ఉన్నారండి, నాలో ఉన్న తీసుకున్న మాటలేదా పైన కొత్తగా ఏం మాట్లాడలేదని ఆయన చెప్తా ఉన్నారు. ఎలా ఉందండి లింక్? ఒకళ్ళు చెప్పిందే చెప్తున్నారు తప్ప మళ్ళీ డిఫరెంట్ పర్సనాలిటీస్ గా మనకు కనిపిస్తున్నారు. ఆ డిఫరెంట్ పర్సనాలిటీసే వాక్యమైన దేవునిలాగా మన ఎదుట కనపరచగలిగారు వీళ్ళు. ఇప్పుడు చూడండి, ఇక్కడున్న తండ్రిని ఎవరు చూడలేరు ఈ స్టేజ్ లో, అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఈ ప్రాపర్టీస్ అన్ని ఎవరి అండి, ఈయనయే కదా, ఈయన నుంచి డిరైవ్ అయిన ప్రాపర్టీసే. కానీ ఇక్కడున్న తండ్రి ఉన్నారే మీరు చూడలేరు, మీరు పిలిచిన వెళ్ళదు అక్కడ దాకా. మహా తేజస్సు ఆ తండ్రి ఇక్కడికి వస్తే, ఆ తండ్రిని ఒక స్పిరిట్ దేవాదేవుల్లో ఆ దైవత్వము తండ్రిలాగా ఇక్కడికి వచ్చి మనతో మాట్లాడితేనే మనకు అర్థమవుతుంది. అందుకే మీరు చూడండి పాత నిబంధన మొత్తంలో దేవుని వాక్కు లేకపోతే దేవుడైన యెహోవా వాక్కు, సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు చూడండి ఎలా ఉందో. అంటే ఆయన వెనకాల ఎలా ఉందంటే, ఇప్పుడు దేవుని వాక్కు అన్నాం అనుకోండి, దేవుడు ఉన్నారు, దేవుని వాక్కు. ఇప్పుడు మీరు ఎలా చదవాలంటే పాత నిబంధనలో దేవుని వాక్కు ఒకరి దగ్గరికి వచ్చింది అనుకోండి, ఇగోండి దేవుని వాక్కు ఒకరి దగ్గరికి వచ్చింది, కానీ వాళ్ళకి తెలియపరచబడలా. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తర్వాత తెలియపరచబడతా ఉంటారు, అది మర్మం. అందుకే మనకి దేవుని వాక్కులు వస్తూ ఉంటాయి
చాలా. ఎక్కడొచ్చిందనే మనం గుర్తుపట్టాలి. ఓహో, ఇక్కడ వరకు అర్థమవుతా ఉంది దేవుని వాక్కు. ఓకే, ఫైన్, ఇది క్లారిటీ. ఓకే అండి. ఇప్పుడు నిర్గమ 15:26లో మీ దేవుడైన యెహోవా వాక్కు, ఇది ఎట్లా చెప్తారండి ఇప్పుడు? అందుకే డయాగ్రామాటిక్. ఇప్పుడు చూడండి, యెహోవానేమో ఇక్కడ ఉన్నారు, మీ దేవుడేమో ఆ యెహోవా వాక్యమో ఇక్కడ ఉంది, దేవుడేమో ఇక్కడ ఉన్నారు. ఇప్పుడు చూడండి ఈ కాంబినేషన్, మీ దేవుడైన యెహోవా వాక్కు ఎలా ఉందండి? ఇప్పుడు మీ దేవుడైన యెహోవా వాక్కు అర్థమవుతుంది కండి. అంటే దేవుడే తన వాక్యాన్ని బయటికి పంపిస్తూ ఆ వాక్యానికి నామం యెహోవా అని చెప్తూ మాట్లాడుతున్న విషయాన్నే మీ దేవుడైన యెహోవా వాక్కు అంటా ఉన్నారనమాట. అది అర్థమవుతుంది కదండి. ఇప్పుడు ఇంకా చూస్తే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు అంటే, ఇప్పుడు చూడండి సేమ్, అసలు ఉన్న సైన్యాలన్నీ ఎవరి అండర్లో ఉండాలి? దేవాదేవుడు అండర్లోనే ఉండాలి. సైన్యములకు అధిపతి అయిన యెహోవా వాక్కు అంటా ఉన్నారు. అంటే ఉన్న సైన్యాలన్నీ కూడా మోహరించి మాట్లాడుతున్నారు అనమాట. ఇప్పుడు కొన్నిసార్లు దేవుడు ఆ మాటలు ఎందుకు యూజ్ చేస్తున్నారంటే, ఇప్పుడు సమూయేలు దగ్గరికి వచ్చారండి, ఫర్ సపోజ్ సమూయేలు అని పిలుస్తున్నప్పుడు సైన్యాలంతా వేసుకొని రావాలా? అక్కడ అవసరం నా సైన్యాలు, చిన్న బాలుడు సమూయేలు. నార్మల్గా ప్రభువు తన యొక్క దేవుని వాక్కుని చెప్తూ, లేకపోతే యెహోవానే తండ్రిలాగా వచ్చి, నా కుమారుడా సమూయేలు, చిన్న పిల్లోడు మందిరంలో ఉన్నాడు, మాట్లాడుతున్నారనమాట. ఓకే కుమారుడా, ఎందుకు తండ్రిలాగా వస్తే చాలు. ఆయన యెహోవాలాగా అతి భయంకరులాగా రావాల్సిన అవసరంలా. వస్తారు ఎప్పుడు? ఇప్పుడు చూడండి, ఆయన యుద్ధం జరిగేటప్పుడు, ఇప్పుడు ఎలీషా వాళ్ళ సేవకుడు ఒక చోటు ఉన్నప్పుడు మోహరించుంటాయి సైన్యాలన్నీ, అప్పుడు వస్తారు. ఈయన కూడా సైన్యంతో వస్తారు. ప్రభు ఈయనకి సేవకుడికి తెలియట్లే, ఒకసారి నీ సైన్యములకు అధిపతియగు యెహోవా వచ్చిన సైన్యాలు చూపెట్టంటే, ఈయన కన్ను తెరవంగానే మొత్తం అగ్ని పర్వతాలు ఉన్నాయి ఎదురుగా కదండి, రథాలు, అగ్ని పర్వతాలు, అదనమాట. సో మన లైఫ్ లో కూడా ప్రభు ఒక సింపుల్ వాక్యం లాగా మెల్లగా మనమున్న స్టేజ్ పెట్టి వస్తారు. యుద్ధం జరుగుతుంది అనుకోండి, జరగాలనుకోండి, సైన్యములకు అధిపతి యెహోవా వస్తారు. ఒకవేళ ఆయన నామం పరంగా మనకి తెలియాలనుకోండి, యెహోవా వస్తారనమాట. సో ప్రతిదీ కూడా కట్ చేయాలి. ఇప్పుడు హెబ్రీ 4:16లో ఉన్నట్టు దేవుని వాక్యము రెండంచులు గల వాడి అయిన ఖడ్గంలాగా ఎలా ఉండి, అది ఎముకల్ని మూలుగల్ని సపరేట్ చేసే అంత కట్ చేస్తుందంటండి. అందుకే మనం ప్రతిదీ కట్ చేయాలి. అసలు బైబిల్ చూడడం ఎలా అంటే, ఇట్లా దేవుడు, ఆయన వాక్కు, ఆయన పేరు యెహోవా, ఆయన తండ్రి, చూడండి ఎలా ఉందో. ఇక్కడే 4 కట్స్ ఉన్నదే ఒకరి గురించే చెప్తున్నాం మనం యాక్చువల్గా. కానీ ఆయన నామం ఇచ్చిన, ఆయన తండ్రి అని ఆయన యొక్క స్టేటస్ చెప్పినా సరే కదండి. ఇప్పుడు పెళ్లి కాని బ్రదర్స్ ఉన్నారు చాలా మంది, వాళ్ళకి తండ్రి అనే స్పిరిట్ అర్థం కాదు. అప్పుడే ఎప్పుడు అర్థమవుతుంది? తండ్రి అయినప్పుడు అర్థమవుతుంది. నిజంగా పెళ్లి చేసుకొని, ఫర్ సపోజ్ పెళ్లి చేసుకోలేదు అనుకోండి, ఒకరిని పిల్లోడిగా చూసినప్పుడు అర్థమవుతుంది. సంఘంలోనే ఎవరైనా దత్తత తీసుకొని, లేకపోతే సంఘాన్ని నా పిల్లోడు అనుకొని పాటుపడతారే, అప్పుడు అర్థమవుతుంది ఆయనకి. అప్పుడు తండ్రి స్పిరిట్ అర్థమవుతుంది. లేకపోతే ఎట్లా అర్థమవుతుంది అండి? ఇప్పుడు పెళ్లి చేసుకొని ఒక ఫాదర్ ఉన్నాడు అనుకోండి, ఎట్లా అర్థమవుతుంది? అర్థం కాదు ఎప్పటికీ. ఆ గాడ్ యొక్క ఫాదర్ స్పిరిట్ అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ప్రభు మనల్ని ఆ లెవెల్లోకి తీసుకెళ్తారనమాట. మనల్ని అందరినీ పిల్లలుగా స్వీకరించారు కాబట్టి వాక్యమైన దేవుడు, ఆయన మనకి తండ్రిగా, ఆయన పేరు యెహోవాగా చెప్తా ఉన్నారు. కుమారులుగా ఎలా ఉండాలో మనకి తెలియదు కాబట్టి వాక్యమైన దేవుడే కుమారుడిగా మన యందుండి, అందుకదండి ఇప్పుడు యోహాను సువార్త 1:14 ఏమని ఉంటది? ఆ వాక్యమే. ఇక్కడ ఒక జరిగిన వినూత్నమైన అద్భుతమైన విషయం ఏంటంటే, ఈ వాక్యం శరీరం దాల్చింది కుమారుడిగా, యేసయ్యలాగా కదండి. మన మధ్య సత్య సంపూర్ణుడిగా మన మధ్య ఉన్నారు. మరి ఈ వాక్యము తండ్రిలాగా శరీరం దాల్చలేదా అండి? పాత నిబంధనలో ఎక్కడ తండ్రి కనిపించలేదు. ఎవరికి కనిపించారుగా? కనిపించారు. కానీ హ్యూమన్ శరీరం అయితే దాల్చలే. ఆయన హ్యూమన్ గా యేసయ్యలాగా పుట్ల, కానీ తండ్రిని చూశారు కదండి పాత నిబంధనలో. మోషే చూశారు, చాలా మంది చూశారు. ఇప్పుడు గిద్యోను అంటా ఉన్నారు, నేను దూతను చూసినా అంటారు, నేను దూతను చూసినా అంటారు. దేవుణ్ణి చూసి కూడా నేను స్టిల్ బతికే ఉన్నా అంటారు. అసలు ఈయన దగ్గరికి వెళ్తే ఎవరైనా బతుకుతారా? బతికే ఛాన్సే లేదు. విలవిల ఆడిపోతాం. ఆ ప్రభువుని చూసే ఏహెచ్కేల్ లాంటి వాళ్ళు, దానియేలు లాంటి వాళ్ళు, ప్రకటన గ్రంథం రాసిన యోహాన్ గారు చచ్చిన వాడి వల్లే పడి ఉన్నారంటండి. ఆ ప్రభావ స్వరూపం ముందు మనం నిలబడలేం. ఏది ఈ తండ్రి, ఈ కుమారుని, ఈ పరిశుద్ధాత్మ యొక్క స్వరూపం ముందే నిలబడలేకపోతే, పడిపోయి ఉంటే ఈయన దగ్గరికి లేదు. అందుకే యేసయ్య మరీ చెప్తా ఉన్నారు ఏమనంటే, నన్ను చూస్తే మీరు ఆయన చూసినట్టే అంటా ఉన్నారు అనమాట. సో మన నమ్మకం అంతా ఏంటంటే,
మనం చూసేదే కుమారుణ్ణి, మన సహవాసమే పరిశుద్ధాత్మతో, మన వినికిడే తండ్రితో. ఆయన నన్ అదర్ దాన్ వాక్యమైన దేవుడు, వాక్యమైన దేవుడే నన్ అదర్ దాన్ దేవుడు. కాబట్టి దేవుడు నోరిప్పి మాట్లాడితేనే ఇవన్నీ జరగవు. కాబట్టి మనం దేవుణ్ణే తెలుసుకున్నాం అనమాట. అది మనం అనుకుంటున్న రీతి. చాలా కాంప్లెక్స్గా ఉంది సిచ్యువేషన్ అంతా కదండి. దేవుడు అంటే డైరెక్ట్ గా మనం చూపెట్టలేము. యాక్చువల్ గా అసలు ఎవరు చూపెట్టలేరు నా దృష్టిలో. ఆయన చూపెట్టిన విధానమే ఇదన్నమాట. ఓకేనండి. అయితే ఇక్కడ కొన్ని ఓకే, ఇప్పుడు హోలీ స్పిరిట్ గాడ్ కూడా మనం చూస్తే అండి, ఒకసారి యెషయా 63:12 తన పరిశుద్ధాత్మను మనలో ఉంచిన వాడేడి అని అడుగుతున్నారండి. క్వశ్చన్ మార్క్. అది ఇప్పుడు ఏ దేవుడైనా ఆయన పరిశుద్ధుడు కదండి. ఆ పరిశుద్ధుడు తన యొక్క పరిశుద్ధాత్మని తన వాక్యం ద్వారా పంపి మన ఎదుటించి మనలోకి పంపుతూ ఉన్నారనమాట. పరిశుద్ధాత్మ దేవుడిని, అంత గొప్ప దేవుడు అనమాట మనకి. ఆయన పరిశుద్ధతని పరిశుద్ధాత్మలాగా మన ఎదుట ఉంచుతా ఉన్నారనమాట. సో నేను ఇంకో మాట ఏంటంటే అండి, దేవుడి క్వాలిటీస్ ఏమైతే ఉన్నాయో అవన్నీ సంతరించుకొని ఉన్నారు. వాక్యమైన దేవుడు కానీ, లేదా వాక్యమైన దేవుడే మన మధ్య తండ్రిలాగా, కుమారునిలాగా, పరిశుద్ధాత్మలాగా మన ఎదుట కనపరిచిన ఆయన యొక్క స్థితి మొత్తం కూడా ఆయన ఈయన స్వరూపం దాల్చుకునే ఉన్నారు, ఈయన రూపమే దాల్చుకున్నారు, ఈయన క్యారెక్టర్సే ఉన్నాయి అనమాట అందరిలో. అందుకే మనము తండ్రినే దేవుడు అంటాం, యెహోవానే దేవుడు అంటాం కదండి, కుమారుణ్ణి దేవుడు అంటాం, పరిశుద్ధాత్మని కూడా దేవుడే అంటాం. ఎందుకంటే వాళ్ళు నన్ అదర్ దాన్, వాళ్ళు డిరైవ్ అయిందే వాక్యమైన దేవుడి నుంచే వాళ్ళంతా వచ్చింది. వాక్యమైన దేవుడు నన్ అదర్ దాన్ ఈయన మాట్లాడితేనే వచ్చింది. ఇలాంటి స్టేట్లోనికి మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ప్రతి సందర్భం అర్థం చేసుకొని మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే, ఆయన తన దేవుడు ఆత్మ కనుక ఆత్మ స్ప్లిట్ అవుతుంది గ్యారంటీగా కదండి. ఆత్మ నోరిపి వాక్యం అని మాట్లాడింది అనుకోండి, ఇంకో ఆత్మ అక్కడ చేరుతుంది. అక్కడికి వచ్చి ఆ ఆత్మే వాక్యమైన దేవుడు అయ్యారు. యాక్చువల్గా ఆ ఆత్మే నా లోపల తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని ఆ వాక్యము నేను తండ్రిలాగా వెళ్తున్నానగానే తండ్రిలాగా వస్తా ఉన్నారు. ఆయనే కుమారులాగా వస్తుంటే కుమారులాగా, పరిశుద్ధాత్మలాగా అంటే పరిశుద్ధాత్మలా అలా అవుతున్నారు అనమాట. ఆత్మ స్ప్లిట్ అవటం ఏంటిది, స్ప్లిట్ పర్సనాలిటీ అనేది అనుకోవచ్చు. ఇప్పుడు మనం ఆలోచిద్దాం, మన ఇప్పుడు వరల్డ్లో ఎంతమంది ఉన్నారండి జనాలు? 800 crores అంట. ఎన్ని ఆత్మలు ఉన్నాయండి ఇప్పుడు? 800 కోట్ల ఆత్మలు. ఎట్లా స్ప్లిట్ అయ్యారండి ఇవన్నీ? ఎలా సాధ్యం అండి ఇదంతా? అసలు మనమంతా ఒక శరీరంలో నుంచేగా వచ్చింది కదా, అసాధ్యం. దేవుడు మాత్రం ఆయనలో ఉన్న ఒక ఆత్మలో నుంచి వచ్చిన ఒక మాటలో నుంచి వచ్చిన తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని మనం అర్థం చేసుకోలేకపోతున్నామే. ఒక్కడే ఉన్న దేవుణ్ణి 800 కోట్ల మంది ఆత్మలను ఎట్లా అర్థం చేసుకుంటారండి మనం? ఆ 800 కోట్ల మంది ఆయనలో నుంచే కదండి వచ్చింది. ఆయన మాట్లాడితేనే కదా. ఆయన క్యారెక్టర్ ఇది. బట్ ఒకవేళ ఆయన మాట్లాడి సృజించిన వాక్యము ఇక్కడ 800 కోట్ల మందిని క్రియేట్ చేసేసింది ఇక్కడ. ఏది? ఈ కాలంలో. మరి ముందున్న ఆదాము నుంచి వేరే కాలంలో ఎన్ని కోట్లు అండి? కొన్ని బిలియన్స్ ఆఫ్ పీపుల్స్ ఉండుంటారు యాక్చువల్గా. మరి అన్ని ఆత్మల్ని ఎలా మేనేజ్ చేస్తున్నారండి అసలు దేవాదేవుడు? ఇలా మేనేజ్ చేస్తున్నారు అనమాట. ఆయన వాళ్ళందరికీ సేమ్ స్పిరిట్, సేమ్ ఫాదర్, సేమ్ సన్, సేమ్ హోలీ స్పిరిట్ ఇచ్చారు. ఆదాముకు కూడా. కాకపోతే కొంతమందికి కొన్ని నామాలు చెప్పలేదు, కొంతమందికి శరీరంతో చూపెట్టలేదు కొంతమందికి కదండి. ఇప్పుడు మాత్రం మనం అందరం చనిపోయేలోపు అన్ని చూస్తామా అండి? ప్రభుల్లో ఉన్నాయన్నీ చూడగలమా? నిజంగా చూస్తే చెప్పండి. మరి అదే కదా మన ప్రయత్నం. చూడాలనుకుంటున్నాం కదా మన ప్రయత్నం. నేను కూడా ప్రేయర్ చేస్తూ ఉంటా, ప్రభు ప్రత్యక్షమవు ప్రభు అని. కానీ ఆయన ప్రత్యక్షమైతే ఏమవుతుందని భయపడతా ఉంటాను నేను కూడా. ఎందుకంటే మన తప్పులు పరంగా కదండి. తప్పులు చేస్తూ ప్రభు ప్రత్యక్షమైతే, నిజంగా ప్రత్యక్షమైతే మనం ఏమైపోతాం? గడగడ కొట్టుకుంటూ ఉంటాం మన పాపాలకి. అంటే ఎంత ధైర్యం ఉంటే ప్రభు ప్రత్యక్షం కావాలండి మన ముందు, ఎంత డేర్ ఉంటే మాట్లాడగల ఫస్ట్ ఆఫ్ ఆల్ కదా. ఒక్క చిన్న మిస్టేక్, పవిత్రుడు, పరిశుద్ధుడు, ఒక్కరు కూడా ఎంటర్ కాలేని ఆయన నోరిప్పి మాట్లాడి ఆయన ప్రత్యక్షతని యేసయ్యలాగా, లేకపోతే యెహోవా దేవుళ్లాగా, లేకపోతే పరిశుద్ధాత్మలాగా మన యందు ప్రత్యక్షపరచాలంటే మనం ఎలాంటి స్టేట్ లో ఉండాలండి? మనం అతి పరిశుద్ధమైన స్టేట్ లో ఉండాలి మనం యాక్చువల్గా. అప్పుడు వచ్చి ఆయన మాట్లాడతారు. అంతేగాని ఈజీ కాదు. ఏంటో నాతో మాట్లాడలేదు అంటే ఆయన స్టేట్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంచెమన్నా మనం అర్థం చేసుకున్నావా? మన స్టేట్ ఏంటి? అతి భీకరమైన లో లెవెల్ 800 crores లో 1% మనం. ఆయనతో వచ్చి ఆయన టైం అంతా పక్కన పెట్టి మనతో మాట్లాడాలి. ఆయన వచ్చి ఎలా? మీరు అడిగినట్లుగానే ప్రభువా యేసయ్యని చూపెట్టంటే ఆయన యేసయ్యని చూపెట్టాలి వచ్చి కదండి. యేసయ్యని చూపెట్టాడంటే పరిశుద్ధాత్మని చూపిస్తారా?
తండ్రిని చూపిస్తూ ఉంటారు. ఏసైనే చూపెట్టాలి, ఏసయ్యే రావాలి మీ దగ్గరికి. సో అలాంటి వర్క్ చేస్తున్నారు దేవుడు. నాట్ ఈజీ. 800 crore పీపుల్, ఎలా అండి అసలు ఇమాజిన్ చేసుకోలేము మనం యాక్చువల్గా. ఓకే, ఇప్పుడు ఫైనల్ డయాగ్రామ్కి వెళ్ళిపోదాం. సో నా ఉద్దేశం అంటే ఈ 3 డయాగ్రామ్స్ వల్ల నేను చెప్తుంది ఏంటంటే ఎందుకు, ఓకే 4th డయాగ్రామ్ వేసిన తర్వాత మాట అంట 3 వేయటం వల్ల నా ఉద్దేశం ఏంటంటే ఒకటే గాడ్ అయినా ఆయన మన వాక్యం ప్రకారమే ఏ వాక్యాలు అయితే ఆయన దైవావేశం వల్ల పరిశుద్ధాత్ముల వల్ల స్ప్లిట్ అయి ఉన్నాయో, మనం ఈ వాక్యాలు చదివే వేసాం దీన్ని, అంతే కదండి. మన ఊహను బట్టి వేయలేదు, ఇది యాక్చువల్గా బైబిల్ ప్రకారమే స్ప్లిట్ చేసాం మనం దీన్ని. ఆ స్ప్లిట్ అయిన విధానమే అది. వెనక్కి వెళ్తే అదే దేవుడు. ఆదికాండం 1:1 ఉన్న దేవుడే దేవుడు, ఆయనే నిజ దేవుడు. తర్వాత మనం స్ప్లిట్ అయిన ప్రకారం వాళ్ళ పేర్లను బట్టే, ప్లస్ ఇంకోటి ఈ పేర్లన్నీ ఈయనకే ఆపాదిస్తాయి. అందుకే చాలా మంది ఏంటంటే అండి ఏ పేరైనా అనొచ్చు, అది దేవుడినేగా అనేది మనం అనుకుంటా ఉంటాం కదండి. ఒకవేళ సపోజ్ మనకైనా బాధ వచ్చింది ఏసయ్యా అంటాం. ఎక్కడ నువ్వు మాట్లాడేది యాక్చువల్గా ఇక్కడ ఈ స్టేజ్లో పిలుస్తున్నావు నువ్వు దేవుడిని, కరెక్టే కదా. కానీ అది కరెక్టే కదా, ఏసైని పిలిచినా పర్ఫెక్టే, కానీ నువ్వు ఇక్కడ పిలుస్తున్నావు. కానీ మనకు అర్థం కానిది ఏంటంటే ఈ ఏసయ్య ఇక్కడికి వచ్చి ఇక్కడ ఈయనను పిలుస్తున్నట్టు అనమాట. సో మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే దైవాది దేవుణ్ణే నువ్వు ఇండైరెక్ట్ గా ఏసయ్య అని పిలుస్తున్నావు, అందుకే ఏసయ్యనే దేవుడు అని చెప్తున్నావు. కానీ మనకు అర్థం అవ్వాల్సింది మనం ఈ స్టేజ్ లో పిలుస్తున్నామని మనకు అర్థం అవ్వాలి. బైబిల్ చదువుతూ అర్థం అవ్వాల్సింది ఏంటంటే నువ్వు ఏ స్టేజ్ లో ఉండి నువ్వు ఎవరిని పిలుస్తున్నావు అనేది అర్థం అవ్వాలి. ఎవరి నామాన్ని నీ నోట్లోంచి వస్తా ఉంది. సింపుల్ గా అడ్డుగుడ్డిగా అంటాం కాదు కదండి. నామం నీకు తెలిస్తే కదా అనాలి. నువ్వు రైట్ మూమెంట్ లో ఎవరిని పిలవాలి. ఫర్ సపోజ్ పాత నిబంధన మీకు కరెక్ట్ తెలియాలండి. ఏసైని పిలిస్తే అర్థమవుతుందా మీకు? తండ్రిని పిలిస్తే అర్థమవుతుందా? తండ్రిని పిలవాలా. ఎందుకంటే ఆయన మహాశ్చర్య కార్యాలు చేసింది, ఏసైని ఇంట్రడ్యూస్ చేస్తుంది ఆయన, అంతే కదండి. ఫాదర్ ఉంటే ఎప్పుడు ఏం చేస్తారండి, ఇప్పుడు మా ఫాదర్ ఉన్నాడు, ఆయన ఎప్పుడు ఏమనుకుంటా ఉంటాడండి, నా కొడుకు సంజుని నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటాడు నా ఫాదర్. అలానే ఈ ఫాదర్ కూడా ఎప్పుడు ఏమనుకుంటాడంటే నా కొడుకు నా వాక్యాన్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలనుకుంటాడు. నా సన్, ఇక అంతకంటే గొప్ప విషయం ఏముందండి మనకి. నా సన్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలి, నా హోలీ స్పిరిట్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలి, నాలో ఉన్న ఒక ఫాదర్ స్పిరిట్ని నేను ఇంట్రడ్యూస్ చేయాలి ఈ మనుషులకి. ఆదాముని చేసినప్పుడు కూడా అదే అనుకున్నారు ఫాదర్. ఏమనంటే మెల్లమెల్లగా ఆయన ఇప్పుడే కదా వనంలో పెట్టింది, ఏదైనా వనంలో తిండో చూస్తూ ఉందాం, రోజు మాట్లాడుతూ ఉందాం, ఆయన స్థితిగతుల్ని చూస్తూ ఉందాం, పడితండో లేదో చూస్తూ ఉందాం. శరీరం ఉంది ఓ పక్క సాతాన్ ఎంటర్ అయిపోయి ఉన్నది. అక్కడ ఎంట్రీ అంతా ప్రభువే చేశారు, దేవుడే. కానీ ఆయన చూస్తూ ఉంది ఏంటంటే ఈయనకి వాక్యం అర్థమై ఉంటుంది. ఆదాము కొంచెం వాక్యమేనే దేవుడే అని అర్థం కాదు, కానీ ప్రభు ఎవరో దేవుడు నాతో మాట్లాడుతున్నారని ఆయనకు అర్థమై ఉంటుంది. ఆయనలో నుంచి ఇక తండ్రి కుమారుని పరిశుద్ధాత్మని అర్థం చేసుకోలేకపోయింది ఆయన. ఒకవేళ నిలకడకుండా ఉంటే అర్థమైపోయేది. ఇప్పుడు మనకు కూడా అంతే కదండి. దేవుడు తెలుసు, లిటిల్ బిట్ వాక్యం తెలుసు, మరి తండ్రి కుమార పరిశుద్ధాత్మలు మనకి తెలుసా అంటే మనం నిజంగా చెప్పలేం, స్ప్లిట్ గా చెప్పలేం. మనం మాట్లాడారా మీతో ఎవరన్నా? నేను అడుగుతా ప్రశ్న, తండ్రి వచ్చి మాట్లాడండి అని నిక్కచ్చిగా ఎలా చెప్పగలవు? ఇది నా క్వశ్చన్ కదా. ఇప్పుడు ఎవరైనా అనొచ్చు, ఫాదర్ దేవుడు నాకు కనిపించి నైట్ మాట్లాడారంటే ఎవరు దేవుళ్ళో ఎవరు మాట్లాడింది, ఆ దేవుడు మాట్లాడండి, ఓకే ఫైన్. ఇక్కడ మాట్లాడారు, ఈయన వచ్చి మాట్లాడతారా? మాట్లాడు. అంటే నీలో వచ్చి మాట్లాడింది వాక్యం అనమాట. ఓకే, ఇదో క్లారిటీ ఉంది. వాక్యంలో ఎవరు వచ్చి మాట్లాడారని నెక్స్ట్ క్వశ్చన్ వేయచ్చు నువ్వు. ఎవరు? తండ్రి వచ్చి మాట్లాడా? యెహోవా తండ్రి, లేకపోతే యేసయ్య వచ్చి మాట్లాడారా? పరిశుద్ధాత్ముడా చెప్పవా అని అడుగుతాం మనం. ఎవరు? లేదండి నాకు దేవుడే వచ్చి మాట్లాడారంటే మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఓహో ఆయన ఈ స్టేజ్ లో ఉన్నాడు అనమాట, ఆయనకి ఇంకా వాళ్ళు బయలుపరచబడలా. ఇలా అండి మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే చాలా మంది మనుషులు వచ్చి నిజమే అవన్నీ దేవుడు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. మాట్లాడపోవడం అంటూ ఏం లేదుగా, ప్రతి మనిషికి ఆ యొక్క యాక్సెస్ ఉన్నది. ప్రభు ఎవరితోటైనా మాట్లాడతారు, నిజమే. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఇప్పుడు మనకి చెప్తున్న విషయాల్ని బట్టి ఏ స్టేజ్ లో ఉండి మాట్లాడుతున్నాడని అర్థం అవ్వాలి మనకి. ప్రభు వచ్చి నాకు నైట్ మాట్లాడిరంటే అసలు ఆయన ప్రభువా లేకపోతే దేవుడా లేకపోతే ఎవరు అనేది మనం అర్థం చేసుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు లాస్ట్ డయాగ్రామ్ వేస్తున్నా అండి. దీని తర్వాత బైబిల్లో ఉన్న తండ్రికి దైవత్వానికి ఉన్న చాలా నేమ్స్ ని మనం కొద్దిసేపు చూద్దాం. లాస్ట్ ఏం లేదు, సింపులే. 1 కొరింథీ 15:28 చూద్దామండి. ఇంతటితో మన దైవత్వం డయాగ్రామ్ అయిపోవాలి యాక్చువల్గా. 1 కొరింథీ 15:28. చాలండి. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఇట్లా మన యందు ఇలా స్ప్లిట్ అయిన దేవుడు ఆత్మీయంగానే ఆయన ఆత్మల్ని
ఆయన వినియోగిస్తున్న తీరు అన్నమాట ఇది. ఆయన వాక్యాన్ని వినియోగిస్తున్న తీరు ఇది. ఓకేనండి. ఇలా అయిన దేవుడు లాస్ట్ లో ఏం జరగాలండి? సర్వంలో సర్వం అవ్వాలి. అంతే కదండి. ఇప్పుడు ఎందుకండి ఆయన మాట్లాడాలి, ఆయన వాక్యం బయటికి రావాలి? బైబిల్ మొత్తం తండ్రి కుమార పరిశుద్ధాత్మ స్టేజ్ లో మన యందు లిఖించబడింది కదండి. మనం అదే ఇప్పుడు చదువుతా ఉంది. ఎందుకు ఇలా అంతా లిఖించబడాలంటే ఫైనల్ గా ఈయన వెళ్ళి ఈయనలో గెలవాలి, ఈయన వెళ్ళి ఈయనలో గెలవాలి. ఇదే కదండి జరగాలి. ఇది ఎవ్రీడే, ఎవ్రీ సెకండ్ జరిగే విషయమే ఇది. అసలు స్టార్ట్ అదే, ఎండ్ అదే. అందుకే ప్రభు ఏమంటా ఉన్నారు? నేనే ఆల్ఫా ఒమేగా అంటా ఉన్నారు. నేనే మొదటి వాడిని కడపడ వాటిని ఎట్లా అంటా ఉన్నారు అంటే నేనే స్టార్ట్. నేను నోరిపితేనే ఇవన్నీ జరుగుతాయి. ఒకవేళ నా పనులన్నీ కార్యాలన్నీ ముగిసినాయా వెనక్కి వెళ్ళిపోయి సర్వంలో సర్వం అయిపోతాను నేను ఆటోమేటిక్గా. మన భూమి అంతా వెళ్ళిపోతుంది. మనం ఉన్న ఈ భూమి, ఈ సృష్టి, మన కళ్ళ ముందున్న మారుమనసు పొందిన మనుషులేమో మనతో ఉంటారు. కొంతమంది లేనోళ్ళు వాళ్ళు వేరే దగ్గర కదండి, వాళ్ళకంతా అటు వెళ్ళిపోతారు వాళ్ళు. సో ఈ భూమి, సృష్టి ఇవన్నీ మనం పెట్టుకొని కొంతమంది మాత్రం మిగిలి ఉంటాం మనం. ఎందుకు? లాస్ట్ లో ఆయనలోకి సర్వంలో సర్వం వెళ్ళిపోయేటందుకు. ఎవరిలోకి వెళ్తామంటే మనం ఈయనలోకి వెళ్ళిపోతాం, వాక్యంలోకి. ఈయన ఆటోమేటిక్ ఈయనలోనే ఉన్నారు. ఇది మనం అర్థం చేసుకునే గుణం అనమాట. ఇంతకంటే ఎక్కువ అర్థమైతే యాక్చువల్గా ఇదే మనం తెలుసుకోవాలి. అంటే నా ఉద్దేశం ఇంతకంటే ఎక్కువ అర్థం అవ్వదు అట్లని కాదు. ప్రభు ఒక్కొక్క బ్రదర్ ద్వారా, ఒక్కొక్క సిస్టర్ ద్వారా ఏవేవైతే బయలుపరుస్తున్నారో అవన్నీ కూడా మనం దైవత్వంలో మనకు అర్థం అవ్వాలి బైబిల్ ప్రకారం కదండి. సో ఇక్కడ వరకు మనం చూసాం. ఆది కాండంతో స్టార్ట్ అయ్యి యోహాను సువార్తతో స్టార్ట్ అయ్యి బైబిల్ మొత్తం చూస్తే తండ్రి కుమార పరిశుద్ధాత్మలతో మనం ఇప్పుడు పరిశుద్ధాత్మల్లోనే మనం ముద్రింపబడి ఆ రాకడ వరకు మన జర్నీ ఉంది ఇప్పుడు కదండి. మనం ఎవరిలో ముద్రింపబడ్డాం? ఈయనలో. ఇప్పుడు ద మోస్ట్ ఇంపార్టెంట్ ఈయన. మీరు సడన్ గా ఇప్పుడు అండి మనకి ఎవరో తెలియకుండా మన హృదయంలో ఒక మంచి వాక్యం ఎవరన్నా పెట్టినా మనం కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లే. నేను కన్ఫ్యూజ్ అయ్యా ఫస్ట్ లో. 2016 అక్టోబర్లో నాకు ఫస్ట్ మెసేజ్ ఇచ్చారు ప్రభు, క్రాస్ మెసేజ్. అది ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు మనం డిస్కస్ చేద్దాం. నాకు ఇప్పుడు అర్థం కాల ఎవరు నా హృదయంలో ఇది పెట్టిందని. మనం ఉన్న కాలం ఏంటిదండి మనది? మనకి ఇప్పుడు తండ్రి పెడతాడా, కుమారుడు పెడతాడా? పరిశుద్ధాత్మ పెట్టాలి. ఎందుకంటే ఆయన కాలం ఇది. తండ్రి వచ్చిన కాలం అయిపోయింది, కుమారుడు వచ్చిన కాలం అయిపోయింది. ఇప్పుడు మన పరిశుద్ధాత్ముడు పెట్టాలి. మనలో ఏమన్నా పెడితే, మనలో ఎవరన్నా మాట్లాడితే, ఒకవేళ మనం అడిగిన ప్రతిదీ పరిశుద్ధాత్ముడు చేయాలి. లేకపోతే ఆయనకి వాల్యూ ఏముంటుందండి? ఇంకా ఇప్పటికీ యేసుక్రీస్తే వచ్చి చేస్తున్నారు అనుకోండి, ఇప్పటికీ తండ్రి వచ్చి చేస్తున్నారు అనుకోండి, పరిశుద్ధాత్మకి వాల్యూ ఏముందండి? పాత నిబంధనలో సరిగ్గా తెలియలేదు జనాలకి, యేసయ్య వచ్చినప్పుడు సరిగ్గా తెలియలేదు. అంటే ఇప్పుడు మనం తెలుసుకోము. వచ్చిన వాళ్ళంతా నాకు యేసయ్య అనుకుంటే కష్టం అది. అందుకే ప్రభు ఏం చేస్తున్నారంటే కాలానికి అనుగుణంగా సపరేట్ చేసి మన క్లియర్ కట్ చెప్పింది ఏంటంటే పరిశుద్ధాత్ముడే ఇప్పుడు మన కార్యాలన్నీ చేస్తారనమాట. ఆయనే మనతో మాట్లాడుతూ ఉన్నది. యాక్చువల్గా ఆయనే మన హృదయంలో పెట్టింది. ఒకవేళ యేసయ్య వచ్చి మన ముందు నుంచున్న పరిశుద్ధాత్ముడి యొక్క సహాయంతో యేసయ్య వచ్చి మన ముందు నుంచి ఉంటారు అనమాట. యేసయ్య వచ్చిన వెంటనే యేసయ్య ఏం చేస్తారు? ఫాదర్ని తీసుకుని వస్తారు వెళ్ళి. ఇట్లా ఒకళ్ళొక లింక్ అనమాట అండి. ఎట్లయితే ఫాదర్ తన కుమారుని ఇంట్రడ్యూస్ చేసిరో, కుమారుడు కూడా ఏం చేస్తారు? తనలో ఉన్న తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు మనకి. ఇప్పుడు అంతే కదండి. నా ఫాదర్ నన్ను ఇంట్రడ్యూస్ చేస్తారు. నేనేం చేస్తాను? నా అబ్బాయి ఉన్నాడు హ్యాడ్లీ, నేను వాడిని ఇంట్రడ్యూస్ చేస్తాను మీ అందరికి. అంతే కదా. తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మలు ఇంట్రడ్యూస్ అవుతా ఉంటారు అనమాట. వెనక్కి కూడా అంతే. ఒకవేళ హ్యాడ్లీనే ఫస్ట్ ఎవరన్నా, నాకు అది ముచ్చటేసింది, మొన్న స్కూల్కి వెళ్తే వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ నన్ను మీట్ చేపిస్తా ఉన్నాడు వాడు ఫాదర్కి. అంటే పరిశుద్ధాత్ముడు వెళ్ళి కుమారునికి ఇగో నా ఫ్రెండ్స్ అందరూ మీట్ అవ్వని చెప్తా ఉన్నాడు. నేనేం చేస్తా? మళ్ళీ నా ఫాదర్కి వెళ్ళి ఇంకో డాడీ నా ఫ్రెండ్స్ వీళ్ళంతా అని చెప్పి నేను మీట్ చేపిస్తాను. ఇది ఒక వైస్ వర్సా ప్రాసెస్ అండి. ఇది ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి ఆయన ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఎవరు మన ఎదుటి వచ్చినా వెనకాలన్న దైవత్వాన్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉంటారు. ఒకళ్ళే తెలిసి ఉండరు ఎవరు కూడా ఇక్కడ. ఎందుకంటే ఆయన ఒకటే దేవుడు. ఒక సీక్రెట్ చెప్పి వదిలేస్తారా అండి? నీకు వాక్యమే వస్తుంది, ఇక తండ్రి కుమార పరిశుద్ధాత్మని నీ ఎదుట కనపరచని ప్రభు వదిలేస్తారా? వదలరు. ఒకటే తెలిసిందంటే వాళ్ళు దేవుని ప్రణాళికని సరిగ్గా అర్థం చేసుకున్నట్టు, దైవత్వం అర్థం కావట్లా. అదొక్కటే తేడా. ఓకేనండి. సో ఇప్పుడు లాస్ట్ డయాగ్రామ్ ఏంటంటే సర్వంలో సర్వం అవడం అంటే ఏదైతే ఆయన ఆత్మ ఒక్కొక్క దైవత్వంగా మన ఎందుకు కనపరచబడ్డదో అవన్నీ కూడా ఆయనలోకి వెళ్ళిపోవడమే అనమాట. సో ఈ దేవుడు బొమ్మ వేస్తున్నా అండి. ఇప్పుడు మన 1 తిమోతి 6:16 ఉన్న దేవుడు వేస్తున్నా, గాడ్. ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే ఈయనలో ఈయనున్నారు, ఈయనే వీళ్ళు ముగ్గురు అయ్యి ఉన్నారు కాబట్టి
ఆ ముగ్గురిని ఇక్కడ వేస్తున్నాను నేను. అంటే ఈయన ఫాదర్ ఎఫ్, లేకపోతే వర్డ్ ఆఫ్ గాడ్, కరెక్ట్ అదండి అది. ఈయన సన్ ఎస్, ఈయన హెచ్, హోలీ స్పిరిట్ గాడ్. సో ఇప్పుడు ఎవరన్నా మనకి, నేను ఫస్ట్ లో ఈ డయాగ్రామ్ వేసుకున్నా అండి. నేను ఇది ఒక్కటే వేసుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తే అర్థమవుతుందా అండి? నేను ఇట్లనే వేసుకున్నా ఒక 4-5 సంవత్సరాలు, ఇట్లనే ఎక్స్ప్లెయిన్ చేశా చాలా మందికి. నాకు తెలిసిన మా రిలేటివ్స్ కి వీడెక్కడ పిచ్చోడు అనుకున్నాను, ఖచ్చితంగా అనుకోని ఉంటుంది. ఇప్పుడు మీకు అనిపించి ఉంటుంది, వామ్మో ఇదేంది ఇదేంట్రా బాబు, ఏదో విందామని వస్తే ఏంటంటో అయిపోతుంది అని అనిపిస్తుంది మనకు ఆబ్వియస్లీ. ఎందుకంటే మా ఫాదర్ చెప్తుంటే నాకు బుర్రకి ఎక్కాల. ఫస్ట్ ఆఫ్ ఆల్ 27 సంవత్సరాలు విన్నా నేను. ఇప్పటికి ఇప్పుడు ఎక్కుద్దేమో. నెక్స్ట్ టైం మీరు వెయిట్ చేస్తున్నట్టే నేను వెయిట్ చేస్తున్నా. ఆయన ఒకసారి తెత్వం చెప్తే వినాలని ఇప్పుడు నాకు. ఎందుకంటే నాకు ఒక రకంగా అర్థమైంది, ఆయన ఏం చెప్తాడో వింటా. నాకు అదే రకరకాల విశ్లేషణలు అన్నమాట మనకు అర్థం అవ్వాలి. సో ఇప్పుడు ఏంటంటే అండి, ఆయనలో ఉన్న వాక్యం ఎలా అయితే తండ్రి కుమార పరిశుద్ధాత్మలా ఉందో, అదే ఆ స్ప్లిట్ అయిన విషయాన్ని తీసుకొచ్చి దేవునిలో పెడితే ఇలా ఉంటారు అనమాట. అసలు ముందే దేవుణ్ణి చూస్తే ఇలా ఉండాలి, అంతే కదండి. ఇప్పుడు ఈ దేవుడే ఇక్కడ వేసింది, ఆయనలోనే తండ్రి కుమార పరిశుద్ధాత్మలు ఉన్నారు. ఆయన్ని మాత్రం ఎవరు చూడలేరు, లోపల ఉన్న ఇదే చూస్తారు. ఈ ముగ్గురే వాక్యమైన దేవుడు అనమాట మనకి. ఇది నేను వేసుకున్న డయాగ్రామ్ అండి ఇది. సో ఇంతటితో క్లుప్తంగా మీకు ఒక అండర్స్టాండింగ్ రావాల్సింది ఏంటంటే, ఇప్పుడు అంటే నేను ఒక ధైర్యంగా, ఇప్పుడు చూడండి 9 years నా జర్నీ, నాకు త్రిత్వం అర్థం కాల. కానీ నేను ధైర్యంగా మీ ముందు చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇప్పుడు బైబిల్ మొత్తంలో నేను ఇంకొన్ని చెప్పాలి, ఇంకొక 1/2 hour చెప్పాలి. ఈ డయాగ్రామ్ వేసిన తర్వాత నేను అంటుంది ఏంటంటే, మీరు ఇప్పుడు బైబిల్ మొత్తంలో ఎక్కడికి వెళ్ళి ఏ సందర్భమైనా, దైవత్వం ఉన్న ఏ సందర్భమైనా చెప్తే అది వచ్చి ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి డయాగ్రామ్ లో. అది మన అల్టిమేట్ గోల్, అంతే కదండి. మనం ఉట్టిగా వేసుకోవాలి దీన్ని. ఏదో ఆ దైవత్వం అంటే ఒక బ్రదర్ కూడా ఇక్కడ చెప్తాడు త్రిత్వం గురించి, అట్లా కాదు. బైబిల్ మొత్తంలో, లేకపోతే ప్రతి కళ, మీకు వచ్చిన ఆత్మీయమైన ప్రతి కళ, ప్రతి దర్శనం, ప్రతి ప్రత్యక్షత ఇక్కడ అర్థం అవ్వాలి మనకి. ఎందుకంటే ఇది బైబిల్ యొక్క ఇప్పుడు వరకు నాకు తెలిసిన సారాంశం అని నేను ఎట్లా అనుకున్నా. దీన్ని నేను 6 కూడా స్ప్లిట్ చేశా. ఫస్ట్ ఒకటే ఉంటే 4గా స్ప్లిట్ చేశా, దీన్ని నేను 6 కూడా స్ప్లిట్ చేశా. కానీ ఇప్పుడు నేను 6 ఏదలుచుకోలేదు మీ ముందు, ఎందుకంటే అది ఇంకొంచెం కన్ఫ్యూజన్ ని క్రియేట్ చేస్తుంది. కానీ అయితే నేను ఇంకొక విషయం ఇక్కడ మీకు చెప్పాలి ఈ డయాగ్రామ్ తర్వాత. ఇదైతే అర్థమైంది కదండి, దేవుడే ఒక నిండుగా ఉంటే ఎలా ఉంటాడు అనేది ఇక్కడ. వెనక్కి వెళ్ళి మీరు ఒకళ్ళగానే మాట్లాడాలనుకుంటే అక్కడ, ఇద్దరుగా మాట్లాడాలనుకుంటే ఇక్కడ, ముగ్గురుగా మాట్లాడాలనుకుంటే అక్కడ. ఒకవేళ వాళ్ళు ముగ్గురు వెళ్ళి మరి నా దేవుళ్ళలోనే కలిసి ఉంటే ఎలా ఉంటుంది ఇక్కడ. అంటే 1 2 3 4 గాడ్స్ కాదు, ఇది 4 రకాలుగా మీరు చెప్పొచ్చు అనమాట. 4 రకాలుగా దైవుడిని చెప్పొచ్చు. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు భూమి ఆకాశంలో సూచించను, క్లియర్ కట్. ఈ వచనంలో కన్ఫ్యూజన్ ఏముందండి, ఈయనే చేసి ఉండొచ్చు అనుకుంటాం, అందులో పెద్ద తప్పేముంది. అర్థమైనోడు ఇక్కడ దాకా వచ్చి ఇక్కడ చేసిర్రు అనుకుంటారు, ఇంకా అర్థమైనోడు వాళ్ళ ముగ్గురు కూడా కలిసే చేశారు అనుకుంటారు, ఇంకా అర్థమైన ఇట్లనే చేసిర్రు అనుకుంటారు. అంతా ఇది మనకు అర్థమవుతుంది. సింపుల్ వర్స్ మనకి ఇలా అర్థమైపోతా ఉంది. అంటే దేవుడితో పాటు ఆయన నోరిపి వాక్యం చేస్తా ఉంది, తండ్రి ఉన్నారు లోపలే, కుమారుడు లోపలే ఉన్నారు, పరిశుద్ధాత్మ లోపలే ఉన్నారు, అందరు కలిసి చేస్తున్నారా అని మనకి ఇప్పుడు అర్థమవుతా ఉంది. అదే కదండి FSC 1:4-6 చదివితే ఏముంటదండి అక్కడ, ఆయన సంకల్పంలో ముందే మనం అందరం యేసుక్రీస్తులో, ఇప్పుడు ఆ మాటలని మనం చూస్తాం. ఇప్పుడు ఎలా ఉంచబడ్డామంటే ఇలా ఉంచబడ్డాం అనమాట. ఇది ఓకే. సో ఇప్పుడు ఇంకొన్ని మాటలు చూద్దామండి. కొన్ని ఇంట్రడక్షన్స్ ఉన్నాయి, ఇంకా కొన్ని మాటలు మనం మాట్లాడాల. ఎందుకంటే కొన్ని దైవత్వం పేర్లు మిస్ అయ్యాయి ఇక్కడ కదండి, మీకు తెలుసు. నేను ఓవరాల్ గా దైవత్వం వేసా కానీ కొన్ని మిస్ అయ్యాయి. అదేంటిదంటే, ఫస్ట్ దైవత్వం చూద్దాము. అంటే ఎక్కడ మిస్ అయింది మనం ఇదెలా చూసుకోవాలంటే, 1 కొరింథీ 1:24 చూద్దామండి. ఇక్కడ ఒక దైవత్వం, ఒక పేరు నేను ఇంట్రొడ్యూస్ చేయబోతున్నా. 1 కొరింథీ 1:24. థ్యాంక్స్. చాలండి. ఇప్పుడు చూడండి, ఇక క్రైస్ట్ అనే ఒక మాట బయటకు వస్తా ఉంది. ఇప్పటి వరకు మనం ఆ మాటను వాడలా.
మన డయాగ్రామ్ లో కదండి. క్రీస్తు. అయితే ఒక మాట అంటున్నారు, దేవుడు నోరిప్పి మాట్లాడితే వాక్యం అయితే, అంతే కదండి. ఫర్ సపోజ్ దేవునికి జ్ఞానం ఉంది అనుకుందాం, వాక్యానికి జ్ఞానం ఉంది ఆబ్వియస్లీ, దేవునికి శక్తి ఉంది అనుకున్నాం. థ్యాంక్స్ అమ్మా. దేవునికి శక్తి, దేవుని జ్ఞానము కదండి. క్రీస్తు అనే శబ్దానికి మీనింగ్ ఏంటంటే అభిషిక్తుడు. ఇది కూడా మనం చదువుతూనే ఉన్నాం, బైబిల్లో చాలా చోట్ల రాసింది. శక్తి, జ్ఞానం, అభిషేకం కలగలిపి వాక్యం కూడా కలగలిస్తే లాస్ట్లో ఆయనే క్రీస్తు యాక్చువల్గా. సో క్రీస్తు ఎక్కడై ఉండాలి? ఇప్పుడు క్రీస్తు అని ఎవరైనా అంటున్నారు అనుకోండి, ఇక్కడ అయి ఉండాలి. దేవుని యొక్క మాటలు అనేది వాక్యం అని మనం అంటున్నాం. ఫర్ సపోజ్ దేవుని యొక్క జ్ఞానం ఇంకోళ్ళు ఇంట్రడ్యూస్ చేస్తున్నారు, కానీ ఈయన దాటి ఇంకోళ్ళు కాదు కదా అది. ఇప్పుడు ఆయన కుమారుడు ఒక్కడే అండి, వాక్యం అని చెప్పి మనం ఇంట్రడ్యూస్ చేసుకున్నాం. మత్తయి సువార్త స్టార్ట్ అవ్వగానే క్రీస్తు అనే మాట బయటకు వస్తూ ఉంది ఎక్కువగా, క్రీస్తు. మరి క్రీస్తు వస్తుందంటే క్రీస్తు కూడా ప్రభు ఏమంటున్నారంటే దేవుని కుమారుడైన క్రీస్తు అంటున్నారు. మరి మనం ఫస్ట్ లోనే ఒకరిని ఎస్టాబ్లిష్ చేసేసాం, దేవుని వాక్యమే కుమారుడు అని చెప్పేసి. మరి క్రీస్తు కూడా ఏమవ్వాలి? కుమారుడే అయి ఉండాలి. కుమారుడు యొక్క డెఫినేషన్ ఇప్పుడు మనం చూసాం 124 1 కొరింథీ. ఆయన దేవుని యొక్క శక్తి, జ్ఞానం అంట. చూడండి ఇది ఎలా ఉందో, మర్మయుక్తంగా ఉన్నది ఇది కదండి. ఆ మర్మాన్ని రివీల్ చేస్తా ప్రభు ఏమంటున్నారంటే ఇక్కడ క్రీస్తు, నన్ అదర్ దాన్, ఈ వాక్యమైన దేవుడు ఎవరో కాదండి, నేనే క్రీస్తుని చెప్తా ఉన్నారు అనమాట. నేనే అభిషేకాన్ని. ఓకే, ఆ ప్రభు దేవాది దేవుడు మాట్లాడుతున్న వాక్యమే నేనే అభిషేకాన్ని అని చెప్తున్నారు అనమాట. ఇక్కడ నేనే ఆ జ్ఞానాన్ని, న్యాచురల్ గా ఆయనకున్న మారు పేర్లు అనమాట అవన్నీ. కానీ దైవత్వం పేరు ఏంటంటే క్రీస్తు. ఎందుకంటే ఇప్పుడు చూడండి, జ్ఞానాన్ని మనము దేవుడు అని చెప్పాం, కానీ దేవుడు జ్ఞానమై ఉన్నారని చెప్పొచ్చు కదండి. జ్ఞానమే దేవుడు ఎవరు కదండి, ఖచ్చితంగా రకరకాల జ్ఞానాలు ఉంటాయి. జ్ఞానం దేవుడు ఎవరు. క్రీస్తు అనే పేరు మాత్రం దైవత్వంతో సమానం. దైవ కుమారుడు క్రీస్తు. మనకి ఫస్ట్ లో తెలిసిన కుమారుడు ఎవరైతే ఉన్నారో ఆ కుమారుడినే సంతరించుకోవాలి క్రీస్తు కదండి. అందుకే తర్వాత టైమ్స్, అందుకే క్రైస్ట్ ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారనమాట ప్రభు. సో ఆ దేవుడే వాక్యమయ్యారు, ఆ దేవుడే క్రీస్తు అయ్యారనమాట. ఇక్కడ ఇది అర్థం అవ్వాలండి మనకి, ఇది ఎస్టాబ్లిష్మెంట్. ఈ క్రీస్తు అనే మాటని మీరు బైబిల్లో మొత్తం తీసి ఆ యాప్ లో పెట్టి చదివితే మీకు అర్థమవుతుందండి ఇక్కడే ఉన్నారని కదా. ఇప్పుడు మనకి ఒకలాగా ఉండుండొచ్చు, ఎందుకంటే ఇది సారాంశం కాబట్టి. కానీ మీరు తీసి చూస్తే మీకు అర్థమవుతుంది, ఇక్కడే పర్ఫెక్ట్ గా ఫిట్ అవుతున్నారని అర్థమైపోతుంది. నన్ అదర్ దెన్ గాడ్ సన్ క్రైస్ట్. ఎందుకంటే మనం ఇందాక జాన్ 1:14 చూసాం, యోహాను సువార్త 1:14 కూడా ఈ వర్డ్ ఆఫ్ గాడ్ సన్ జీసస్ లాగా అవుతున్నారు. నేను ఇక్కడ ముందే రాసేసా, కుమారుడు యేసయ్య లాగా అని చెప్పేసి. ఇక్కడ తర్వాత ఏమయ్యారంటే ఇక్కడ 2-3 పదాలు మీరు చూడండి. క్రీస్తున్నారు ఇక్కడ, అక్కడేమో యేసయ్య ఉన్నారు శారీరకంగా కదండి. సో ఇక్కడ మనకి అపోస్తుల కార్యాలు 3:20 చూడండి ఒకసారి. అక్కడ ఒక మాట ఉన్నది, 20. చాలండి. ఇప్పుడు చూడండి, క్రీస్తు యేసు, మన కొరకు పంపబడిన క్రీస్తు యేసు అంటే ఏంటంటే కాంబినేషన్ ఆఫ్ గాడ్లీనెస్ వరల్డ్లీనెస్ అన్నమాట. జీసస్ శరీరంతో ఉన్నారు భూమి మీద. ఆ అభిషేకం యేసయ్య మీదకి వస్తే క్రీస్తు అనే అభిషేకం, ఆ వాక్యమే ఒకవేళ యేసయ్య అవుతే క్రీస్తు యేసు అండి. అర్థమైందండి? ఇప్పుడు క్రీస్తు యేసు అని బైబిల్లో ఎక్కడెక్కడ మీరు చదువుతా ఉన్నారో ఆ కాంబినేషన్ క్రైస్ట్ జీసస్. అర్థమవుతుందండి? క్రీస్తు యేసు ఇక్కడ రాస్తున్నా. క్రీస్తు యేసు, ఓకేనా అండి? క్రీస్తు ఇక్కడ ఉన్నారు, యేసయ్య ఏమో భూమి మీదకి శరీరధారిగా అక్కడ వచ్చారు. వాళ్ళిద్దరు కాంబినేషన్ లో క్రీస్తు యేసు అవుతారు అనమాట. ఇంకో కాంబినేషన్ చూద్దాం, మత్తయి సువార్త 1:18 చూద్దామండి ఒకసారి.
చాలండి. యేసుక్రీస్తు జన విధం. ఇప్పుడు చూడండి, యేసు ఇక్కడ ఉన్నారు, క్రీస్తు ఇక్కడ ఉన్నారు కదండి. జనన విధం అలానే ఉంది. ఒకవేళ యేసయ్య కూడా క్రీస్తు అనే అభిషేకం యేసయ్య మీదకి వచ్చి క్రీస్తు యేసుగా ఆయన జీవించి చనిపోయి తిరిగి లేచిన తర్వాత ఏమవుతారండి? యేసు క్రీస్తుగా అవుతారు. సో ఇక్కడ యేసు క్రీస్తు అండి ఇక్కడ. సో ఈ మాటలు మనం అర్థం చేసుకోవాలి. బైబిల్లో క్రీస్తు అనే ఎందుకున్నది, చాలా చోట్ల యేసు అనే ఎందుకున్నది, క్రీస్తు యేసు అని ఎందుకున్నది, యేసు క్రీస్తు అని ఎందుకున్నది, డయాగ్రామాటిక్ గా మీరు ప్రూవ్ చేయాలి. మళ్ళీ ఆ కాంబినేషన్స్ కదండి. నాట్ అన్ ఈజీ, ఇది ఈజీ థింగ్ కాదు. ఇది యాక్చువల్ గా మనకు అనుకుంటాం. నేను మా మమ్మీ కూర్చొని బెంగళూరులో ఒకటే టేబుల్ పైన ఈ 4 సబ్జెక్టులని ఆమె రాసుకుంది, నాకు నేను రాసుకున్నా అండి. నాకు తెలియదు 1 or 2 days లో రాసినట్టున్నాం. యేసయ్య ఎవరు, క్రీస్తు ఎవరు, యేసు క్రీస్తు ఎవరు, క్రీస్తు యేసు ఎవరు. చూడండి, అసలు దైవత్వం అర్థం కాకపోతే దైవత్వంలో ఉన్న కాంబినేషన్స్ ఉన్నాయి. చూడండి, ఇది అర్థం చేసుకోవాలి మనం. ఇది కొంచెం మనము పర్టికులర్ గా వెళ్తూ ఆ లోతులోనికి వెళ్తూ ఉన్నప్పుడు అర్థమయ్యే విషయం. సరే, ఇంకో విషయం ఏంటంటే ఒక విషయం మాట్లాడాలి. దేవుడైన యెహోవా ఏంటిదంటే యాక్చువల్ గా ఒకసారి ద్వితీయోపదేశ కాండం 10:17 చూద్దామండి ఒకసారి. ఎందుకంటే ఇక్కడ ఇంకొక మాట ఇంట్రడ్యూస్ అవుతా ఉన్నది. ద్వితీయోపదేశ కాండం 10:17. చాలండి. ఇప్పుడు ఇంకొక డెసిగ్నేషన్ ఆయనకున్నది. నీ దేవుడంట, మీ దేవుడైన యెహోవా, లేకపోతే యెహోవా దేవుడంట, పరమ దేవుడంట, లేకపోతే పరమ ప్రభు అంట కదండి. పరమ దేవుడు అంటే నన్ అదర్ దెన్ ఆయనే పరమ ప్రభు. సో అన్ని మీ దేవుడైన యెహోవానే ఇవై ఉన్నారనమాట యాక్చువల్గా. సో అందుకే ప్లస్ ఇంకో విషయం కూడా చూద్దాం. యోహాను సువార్త 4:24 చూద్దామండి. చాలండి. సో దేవుడు ఆత్మ గనక ఇది అర్థం చేసుకోవాలి మనం కదండి. ప్రభు ఏమై ఉన్నారు యాక్చువల్గా ఇందాంచి అంటున్నాను నేను, కానీ John 4:24 చెప్తుంది ఆయన స్పిరిట్. ఆయన మీరు ఏవైతే దేవుడు అని అనుకుంటున్నారో ఆయన స్పిరిట్. ఓకే, ఆయనే పరమ ప్రభు అంట, ఆయనే ఆత్మ అంట. ఎందుకు ఇవి చెప్పాల్సి వచ్చిందంటే ఆయన వాక్యం ద్వారా వచ్చి ఎప్పుడైతే కుమారుణ్ణి సంతరించుకున్నారో లేకపోతే శరీరంగా వచ్చారో ఈ కుమారుడికి ఒక ఘనమైన విషయాన్ని ఆయన ఏర్పరిచారు కదండి. ఎందుకంటే జీసస్ క్రైస్ట్ మన ఎదుట ఉండి ఆయన చేసిన కార్యాలకి యేసయ్యని ఈయనలాగా ఎలివేట్ చేయాలి. అంటే యేసయ్య నన్నదే అని వాక్యమైన దేవుడినే ఈయనలాగా ఎలివేట్ చేయాలన్నమాట. అర్థమైంది కదండి. ఎలివేట్ చేసే విధానం ఎలా చేశారో చూస్తే ఒకసారి అపోస్తల కార్యాలు 10:36 చూద్దామండి. చాలండి. ఇప్పుడు చూడండి, పరమ ప్రభు దేవుడైతే అంతే కదండి, పరమ ప్రభు ఈయనైతే యేసుక్రీస్తు ప్రభు ఎట్లేరండి అందరికీ. ఎందుకంటే ఇవన్నీ చేసిరు కాబట్టి. మీరు యోహాను సువార్త వరకు చదివితే మీకు అర్థమవలసిన విషయం ఏంటంటే పరమ ప్రభు యేసుక్రీస్తు ప్రభు అయ్యారనమాట. అయితే యేసుక్రీస్తు ప్రభువే పరమ ప్రభు అనమాట, దేవాది దేవుడు అని అర్థం అవ్వాలి. అంతే కదండి. సో యేసుక్రీస్తు ఏమయ్యారంటే మనందరికి కూడా ప్రభు అయ్యారు. అంటే మనకి చాలా దగ్గరకు వచ్చేసారు కదండి. శరీరం దాల్చుకునేంత దగ్గరికి వచ్చే దేవుడి కంటే ఇంకెవరండి కావాలి మనకి కదండి. అలాంటి ప్రభువు కావాలి. ఇప్పుడు మీరంతా అనుకుని ఉండొచ్చు, పాత నిబంధనలో ఏ దేవుడు కూడా శరీరం దాల్చుకొని యేసయ్యలాగా రాలా. అంటే ఏ దేవుడు అంటే నా ఉద్దేశం ఈ దేవుడే వాక్యంలాగా కానీ లేకపోతే తండ్రిలాగా, కుమారులాగా, పరిశుద్ధాత్మలాగా శరీరంలాగా వచ్చి వాళ్ళందరికీ హెల్ప్ చేయలా. కానీ మనకి హెల్ప్ ఎలా వచ్చింది? శరీరం ద్వారా వచ్చే హెల్ప్. నిజంగా మనలాంటి శరీరం ద్వారా వచ్చి హెల్ప్ వచ్చింది కాబట్టి ఆయన ఏవైతే దైవత్వాల్ని మనం ఎందుకు కనపరచాలో వాళ్ళందరి మిళితమే యేసుక్రీస్తు అని మనకి ఫైనల్ గా ఒక ప్రభు ఆయనే అని చెప్తూ ఆయన నన్ అదర్ దెన్ ఆయన ప్రభు అని చెప్తా ఉన్నారు అనమాట. అర్థమవుతుంది కదండి. ప్రభు అని మనకి చెప్పగానే ఆబ్వియస్లీ ప్రభు అనే డెసిగ్నేషన్ ఆల్రెడీ దేవునికి ఉన్నది. అంటే ఆయన ఏం చేస్తున్నారంటే మన విజయ పదం ప్రభు యొక్క సంకల్ప ప్రకారం మనం ఏదైతే తెలుసుకుంటా ఉన్నామో ఆయన దైవత్వాలకే అలా పెడితే మనం ఆ దైవత్వాల్లో మనం చేరి మనం కూడా ఇలానే వెళ్తూ ఉన్నాం అనుకోండి, మనకేమవుతాం. అందుకే మనలో కూడా కొంతమంది ప్రభువుల్లాగా ఎదుగుతున్నారు.
యేసుక్రీస్తు అందరికీ ప్రభు అనేది మనకు అర్థం కాకపోతే ఇక మనలో ఎదిగే ప్రభువుల గురించి మనం మాట్లాడకూడదులేండి, ఎందుకంటే ఈ దైవత్వం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి. సో యేసుక్రీస్తు దైవాది దేవుళ్ళలో ఉన్న ఒక పరమ ప్రభు అనే ఒక విషయాన్ని ఆయన యేసయ్య ద్వారా, ఆయన యొక్క దైవత్వం ద్వారా మనలో నిరూపించి ఆయన అందరికీ ప్రభు అని చెప్పి ధృవీకరించారనమాట. హెన్స్ ప్రూవెన్, ఆయనే ప్రభు. నేను తండ్రిలాగా ఉన్నప్పుడు, వాక్యమైన దేవుడు పాత నిబంధనలో తండ్రిలాగా ఉన్నప్పుడు నేను ఇవన్నీ చెప్తున్నా, నేనే ప్రభు అని మీకు చెప్తున్నా, ఎన్ని చేస్తున్నా, కొత్త నిబంధనలోకి వచ్చేలోపు నా యేసయ్యని మీ ఎదుట పెట్టి నాలో ఉన్న అభిషేకాన్ని ఆయనకిచ్చి ఆయన శిలువ మరణం గావించి తిరిగి లేచి ఆయన్ని మీకు ప్రభువుగా ప్రతిష్ట చేసినా అంటారు. ఇది అండి జరిగింది. సో మనం ఇప్పుడు ఆయన ప్రభు అంటా ఉన్నాం. ఇప్పుడు మన నోరు తెరిస్తే ఏమొస్తుందండి? ఫస్ట్ మాట యేసయ్య, యేసుక్రీస్తు లేదా ప్రభువా అని వస్తుంది మన మాట. అలా జరుగుతుంది అనమాట. అదొకలాంటి కాలానికి అనుగుణంగా ఆయన సంకల్ప ప్రకారం జరిగిన దైవత్వం యొక్క శక్తి, అది మన మనుష్య ఆలోచనకి అగోచరం అనమాట. అది తెలుసుకున్నవాడే, అందుకే పొందిన వాడికే తప్ప అది తెలియదు ఎవరికి. తెలుసుకున్నోడికే తెలుస్తుంది తప్ప అది ఎవరికి తెలియదు. ఎందుకు ఇక్కడ ఒక 7-8 మంది కూర్చొని వీటి గురించి మాట్లాడుతున్నాం అంటే నిజంగా బయట అంటే మ్యాడ్నెస్ అనుకుంటారు ఇదంతా కదండి. ఏంట్రా బాబు ఇది మ్యాడ్నెస్ అనుకుంటారు, కానీ మ్యాడ్నెస్ కదా, గాడ్నెస్, యాక్చువల్గా గాడ్లీనెస్ అనమాట. ఇది తెలిస్తే దేన్నైనా సరే మనం ఛేదించగలమండి. ఎవ్రీథింగ్ బ్రేక్ చేయగలుగుతాం, బైబిల్ మొత్తాన్ని బ్రేక్ చేయగలుగుతాం, ఆత్మీయతని సంతరించుకోగలుగుతాం, ఆ పరిశుద్ధాత్మలో వెళ్ళగలుగుతాం. సో ఇది ప్రభు అయ్యారు కదా. ఇప్పుడు చూడండి, ఒక ఎక్సలెంట్ మాట ఏంటంటే 2 కొరింథీ 3:17 చూద్దాం. ఈ ప్రభువే ఏమయ్యారంట అది కూడా చూద్దాం ఒకసారి. 2 కొరింథీ 3:17 చాలండి. దేవుడే ఆత్మ అర్థమవుతా ఉంది. మరి ఆ దేవుడిలో ఉన్న వన్ ఆఫ్ ది క్యారెక్టర్ అయిన ప్రభుని, యేసుక్రీస్తుని ప్రభులాగా పెట్టి ఈ ప్రభువే ఆత్మ అని చెప్తున్నారంటే ఇంతకంటే ఏం కావాలండి మనకి? ఇంతకంటే రుజువుపరచడం ఏముంటదండి? నాకు అర్థం కావట్లేదు. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, పౌలు గారు యేసే క్రీస్తుని రుజువుపరుస్తా ఉన్నారు, దేవుని కుమారుడే యేసయ్యని రుజువుపరుస్తా ఉన్నాడు, చనిపోయి తిరిగి లేచిన యేసయ్యే క్రీస్తు అని రుజువుపరుస్తా ఉన్నారు. ఎలాంటిది సాధ్యం? ఎలా రుజువుపరుస్తామండి మనం అంతా బీయింగ్ కదండి, ఒక ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న మనం అందరం మనం ఎలా రుజువుపరచగలుగుతాం మన ప్రభువుని? ఇలా చేయగలం. ప్రభువే ఆత్మ. ఎందుకు? చనిపోయి తిరిగి లేచారు కాబట్టి, ఆత్మగా ప్రతి ఒక్కరికి కనిపించారు కాబట్టి, ఇప్పటికీ కనిపిస్తున్నారు కాబట్టి. నాకు కూడా కళ ఉంది, యేసుక్రీస్తుని నేను చూశాను, ఫేస్ చూడలేదు కానీ ఆయన ఆకారం మొత్తం నేను చూశాను ఆ కళ్ళలో. ఒకసారి అరౌండ్ 2018 ఆ టైంలో చూశాను నేను. 16లో పరిశుద్ధాత్ముడు నాతో మాట్లాడి నా ఫస్ట్ మెసేజ్ క్రాస్ మెసేజ్ ఇచ్చారని నాకు అర్థమైంది. నాకు అప్పుడు అర్థం కాల. యేసయ్యని ఎప్పుడైతే చూసానో నాకు అప్పుడు అర్థమైంది, ఓహో యేసయ్య ఇలా ఉంటే ఆ రోజున మెసేజ్ నాకు ఇచ్చింది పరిశుద్ధాత్మ దేవుడు అని నాకు తెలిసింది. తర్వాత ఇంకోసారి యెహోవా దేవుడు, మరణదూత యెహోవా దేవుడిని నేను చూసా. ఆయన వచ్చి అంటున్నారు నాతో, మరణదూత యెహోవా నేనే అని చెప్తున్నారు నాతో. నేను వండర్ అయిపోయా. ఆ కళ మీకు తర్వాత చెప్తానండి. అంటే యెహోవా అనే పేరు ఇప్పటికీ వచ్చి ఆయన నాకు చెప్తున్నారంటే నాకు వండర్ అనిపించింది. అంటే ఫాదర్, సన్ అండ్ హోలీ స్పిరిట్ ఇప్పుడు కూడా మన ఎదుట ఆయన చెప్తున్నారు, బయలుపరుస్తూ ఉన్నారు మనకి కదండి. లేకపోతే నాకు వచ్చి ఆయన మరణదూత అని చెప్పాల్సిన అవసరం ఏందండి? దాని నుంచి నేను పొందుకున్న వినూత్నత ఏంటిది అసలు? కానీ నాకు అర్థమైంది, తండ్రి కుమార పరిశుద్ధాత్మలు నా కళల ద్వారా నాకు చూపెట్టారు. అది తెలిసిన తర్వాత, ఆ 3 కళలు వచ్చిన తర్వాత, ఇది ఓవర్ ది ఇయర్స్ వచ్చాయి. ఇదేమి వెంటనే డేస్ లో కానీ మంత్స్ లో రాలా. ఇది ఓవర్ ది ఇయర్స్ నా వర్కౌట్ దేవుల్లో చేసినప్పుడు వచ్చిన ప్రక్రియని నేను ఎప్పుడైతే ఒక కార్యరూపంగా ఇలా ఒక బోర్డు రూపంలో పెట్టానో నేను ఇలా అర్థం చేసుకోగలిగాను అనమాట. ఫస్ట్ ఇలా అర్థం చేసుకోగలిగా. ఇది నేను చాలా ఒకసారి బ్రదర్ సందీప్ కి నేను వేసి చూపెట్టా ఇవన్నీ. అప్పుడు ఒక రకంగా చెప్పాను నేను, ఇప్పుడు డిఫరెంట్ రకంగా చెప్తున్నా. ఇంకా 6 డయాగ్రామ్స్ ఉంది ఒకటి, అది కూడా మీకు చెప్పాలి. ఇప్పుడు చెప్పను అది, ఎందుకంటే ఇప్పటి వరకు మనం ఎస్టాబ్లిష్ చేసింది ఏంటంటే దేవుడి గురించి మాట్లాడితే ఇక్కడే మాట్లాడాలి, తండ్రి కుమారుడు లేకపోతే ఒక కాంబినేషన్ గురించి మాట్లాడితే ఇక్కడ మాట్లాడుకోవచ్చు. ఫర్ సపోజ్ అనుకుందాం ఇప్పుడు లోతు దగ్గరికి 2 దేవదూతలు వెళ్ళారు కదండి. ఫర్ సపోజ్ మనం అనుకోవాలి, ఓకే 2 దేవదూతలు వెళ్ళారు, వాళ్ళు దేవుళ్ళే అనుకుందాం. ఫర్ సపోజ్ ఎవరై ఉండాలి? 2ని నువ్వు మెన్షన్ చేయాలంటే ఇక్కడ అనుకోవచ్చు. ఇక్కడ అద్వితీయమైన దేవుడే అని మనం పక్కన పెడితే, ఈ యొక్క కాంబినేషన్ లో 2 దేవదూతలు వెళ్తున్నారు. లోతు వాళ్ళ యొక్క భార్యని కుమార్తెల్ని తీసుకొని బయటకు వచ్చేసారు. వాళ్ళ నన్ అదర్ దెన్ యెహోవాలే అని ఇక్కడ మనం తెలుసుకోవచ్చు. లేకపోతే ఫాదర్ సన్, ఇప్పుడు జీసస్ క్రైస్ట్ ఉన్నారండి. 2 రిలేషన్షిప్స్ గురించి మాట్లాడుతున్నా. జీసస్ క్రైస్ట్ ఈయనైతే తండ్రిని ఊరికే అడుగుతున్నారే జీసస్ క్రైస్ట్ ఊరికే.
నా తండ్రినే నేను అడుగుతున్నా, తండ్రి నాకు చెప్తే తప్ప నేనేం చేయను, తండ్రి నాలో ఉండి మాట్లాడుతున్నారంటే ఇక్కడ అర్థం చేసుకోవచ్చు. 2 తోటి. ఇప్పుడు త్రిత్వం గురించి మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇక్కడికి వచ్చి ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎందుకంటే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అర్థం కాదు. ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేరు, అర్థం కాదు. ఇక్కడ చేయగలుగుతారు, అర్థమవుతుంది ఎవరికన్నా. నెంబర్ 3, అందుకే నెంబర్ 3 అన్నమాట ఇది. ఇక్కడికి వచ్చి మీరు బైబిల్లో మీకు ఏమేమైతే త్రిత్వం అనిపిస్తున్నాయో, త్రిత్వమైన ప్రభు అనిపిస్తున్నారో ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయొచ్చండి. మీరు కాంబినేషన్ ఆఫ్ ఇవన్నీ కూడా మీరు చెప్పుకుంటూ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నేను చేస్తా, మీరు నాకు టైం ఇస్తే నేను చేస్తా. ఒక సందర్భాన్ని ఎత్తిపెట్టి నాకు చూపెట్టండి బైబిల్లో. ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. నేను చెప్తా, చూద్దాం ఎలా ఉంటుందో. ఒకవేళ నాకు తెలీదు, నేనైతే 99.999% బిలీవ్ చేస్తాను నేను చెప్తా అని. నాకు తెలియదు, నేను చెప్పలేని ఏమన్నా ఎత్తిపెట్టి నాకు చెప్పండి. ఓకే, సో ఇది అంటే ఇక్కడ నేను అనేది 1 2 3 4 గాడ్స్ అని కాదు. 4th డయాగ్రామ్ వచ్చి ఏంటిదంటే, ఒకవేళ దైవత్వం మొత్తం కూడా దేవునిలో, సమీపింపరాని తేజస్సులో ఉన్న దేవునిలో నువ్వు పెడితే, సర్వంలో సర్వమగు నిమిత్తం నువ్వు సర్వంలోనే సర్వం వెళ్ళి కూర్చుంటే ఎలా ఉంటుందో నువ్వు చూపెట్టాలంటే ఇక్కడ చూపెట్టగలుగుతున్నావు. ఇది నా యొక్క ఎక్స్ప్లెనేషన్ అండి. దేవుణ్ణి నేను అర్థం చేసుకున్న విధానం ఇది. ఓకేనా అండి? సరే, ఇంకా కొన్ని చూద్దాం. ఇంకా కొన్ని పేర్లు మిస్ అయ్యాయి, నాకు తెలుసు మీ మైండ్స్ లో ఏమేమి ఉన్నాయో. ఓకే, సో వెళ్దాం, నెక్స్ట్ పేజ్లోకి వెళ్దాం. ఓకే, ఇప్పుడు చూడండి, పాత నిబంధనలో చాలా చోట్ల దేవుని దూత అని ఉన్నది. కరెక్టా కదండి? దేవుని దూత అంతే కదండి? ఇవి చూద్దాం, ఫస్ట్ ఈ 3 చూద్దాం. దేవుడు, ఇప్పుడు అనుకుందామండి మనం పాత నిబంధనలో ఉన్నాం, ఫర్ సపోజ్ చదువుతున్నాం. ఇప్పుడు యాక్చువల్గా ఈ చర్చ్ అంతా కూడా న్యాయాధిపతులు చదువుతున్నాం కదండి మనం. ఇప్పుడు రూతులోకి వచ్చాం. ఇప్పుడు పాత నిబంధన, పర్ఫెక్ట్ పాత నిబంధన నాకు తెలుసు, చదువుతున్నామ్మా. ఇప్పుడు ఇక్కడ చాలా దైవత్వాలు అర్థం కాకుండా ఉన్నాయి మన ఎదుట. పాత నిబంధనలో అర్థమే కావు, కొత్త నిబంధన అర్థమైనట్టుగా ఉంటుంది కానీ అర్థం కాదు. ఓకే, అర్థమవుతుంది కదా నేను చెప్పేది? సో ఇప్పుడు ఈ స్టేట్ లో మనం కూర్చొని అర్థం చేసుకుందాం, ఈ దైవత్వం ఎలా పొందుపరచబడింది అనేది అర్థం చేసుకోవడానికి మనం ఈరోజు వచ్చాం కదండి. ఇప్పుడు దేవుడు అని అంటున్నారు అనుకోండి, దేవుడు వచ్చి మాట్లాడుతున్నారంటే మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ ఇక్కడికి వెళ్ళిపోతాం డయాగ్రామాటిక్ గా. నో, ఇక్కడైతే మాట్లాడలేరు కదండి, ఇదే దేవుడు అని మనకు తెలుసు, ఇక్కడే ఉన్నారని మనకు తెలుసు, కానీ ఇక్కడ మాట్లాడే ఛాన్స్ లేదు కాబట్టి 1 స్టెప్ ఇక్కడికి వస్తాం. ఓకే, మాట్లాడిన దేవుడు ఇక్కడ అయి ఉంటారు, అంతే కదండి? ఈ పొజిషన్ లో మాట్లాడి ఉంటారని మనకు అర్థం అవ్వాలి. ఓకే, సో ఎక్కడెక్కడైతే మీరు దేవుడు అని చూస్తున్నారో మన మైండ్ ఒకటే దేవుడి దగ్గరికి వెళ్ళాలి. మాట్లాడిన ఆయన మాటలే ఇక్కడ వచ్చాయని చెప్పాలి. ఇదండి మీరు బైబిల్ మొత్తంలో నిజంగా మీరు ఎక్కడ చదివితే దేవుడు అంటే ఇక్కడ ఉండాలి మన మైండ్ సెట్ మొత్తం. ఎందుకంటే ఇక్కడ లేదనుకోండి ఆయన మాట్లాడు, ఇక్కడే ఉండాలి మనదంతా. 1 తిమోతి 6:16 మన మైండ్ లో ఉండాలి ఎప్పుడు కూడా. ఎవరు మాట్లాడారనేది ఇక్కడికి వచ్చి చూడాలి. ఈయన మాట్లాడితే, ఎందుకంటే మనకి మనుషులకు వెలుగు కాబట్టి ఆయన ఈ వెలుగే మాట్లాడాలి మనతో, ఇంకెవరు మాట్లాడరు. ఆయన మాటలే మాట్లాడాలి, ఆయన మాట్లాడరు. సో అలా ఉందన్నమాట. ఇప్పుడు ఒకసారి ఆదికాండం 21:17 చూద్దామండి. చాలండి, ఇప్పుడు చూద్దామండి. ఇప్పుడు ఇది చాలా కాంప్లెక్స్ థింగ్. ఇది మనం మన డయాగ్రామ్ ద్వారా అర్థం చేసుకుందాం. ఓకేనండి? దేవుడు అంటా ఉన్నారు, ఒకసారి నేను కూడా తీస్తా, ఎందుకంటే ఇది అందుకే మన సందర్భం చెప్పాలనుకోండి మనకి చాలా టైం పడుతుంది. ఓకే, నేను సారాంశం చెప్పేసా ఇప్పుడు, కానీ సందర్భం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకోండి 21:17 ఇప్పుడు చూడండి, దేవుడు ఆ చిన్నవాని మొరను విన్నారు. నెంబర్ 1 మొరను వినేసిర్రు. నెంబర్ 1 విన్నరు, వెళ్ళిపోయింది మొర అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ ఉండి హాగర్ కానీ లేకపోతే ఆయన ఆమె కుమారుడు ఏదైతే మొర పెడుతున్నారో పాపం, వాళ్ళ బయటికి వెళ్ళిన స్థితి, నీళ్లు లేని స్థితి, ఏదైనా సరే ఆ అరణ్యంలో మొర వెళ్ళింది అక్కడికి. ఎట్లా వెళ్ళిపోయింది, మొత్తానికి మొర వెళ్ళిపోయింది. మొర విని ఆయన ఏం చేస్తున్నారంటే, దేవుని దూత ఆకాశం నుండి హాగర్ని పిలిచిందట. వెంటనే ఆయన అంటున్నారు, నాలో ఉన్న ఒక దైవత్వమా, నా దూత, ఇక్కడ ఇది ఏంజల్ కాదు, ఇది
దేవదూత కాదు. దేవుని దూత ఎవరంటే ఆయనే దూతలాగా, ఆ దైవత్వమే దూతలాగా అనమాట. వెళ్ళిపోయి నువ్వు వెళ్ళి మాట్లాడంటా ఉన్నారు. ఇప్పుడు చూడండి, మొర వెళ్ళింది, ఆయన వచ్చి వెళ్ళమంటున్నారు. సో ఈయనే దేవుడే కాబట్టి మనం అనుకోవచ్చు ఒక రకంగా దేవుని దూత అంటే ఫర్ సపోజ్, అంటే ఇక్కడ నేను కొంచెం చేంజెస్ చేస్తా అండి. తండ్రే దేవుడు అనుకుందాం, ఇక్కడ కుమారుడు దేవుని దూత అనుకుందాం, ఇక్కడ హోలీ స్పిరిట్ గాడ్ దూత. ఇవన్నీ దైవత్వాలే. ఏంజల్స్ గురించి మాట్లాడలే నేను. మన ఈ సబ్జెక్ట్ మొత్తంలో నేను ఎక్కడ కూడా ఏంజల్స్ గురించి కానీ మనుషుల గురించి నేను మాట్లాడలా. అది ఒక్కటి మీరు అర్థం చేసుకోవాలి, ఓకేనండి. మనం చదివేది మొత్తం, మనం మాట్లాడే ప్రతి మాట దైవత్వానికి అనుబంధమే, దైవత్వం యొక్క పేర్లే ఇవన్నీ, ఓకేనండి. సో ఇప్పుడు 21:17 దేవుని దూత వచ్చి ఏమంటున్నారండి? అది. సో నువ్వు లేచి ఆ చిన్నవాడిని లేవనెత్తుకొని నీ చేత పట్టుకున్నావు, వాడిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పారంట. నిన్ను గొప్ప జనముగా చేసేస్తా అని చెప్పి ఇక్కడ దూత అంటదండి, నిన్ను గొప్ప జనముగా చేస్తా అని చెప్పేసి అనరు. దైవత్వం అనాలి అక్కడ, కదండి. సో దేవుడు ఏం చేస్తున్నారంటే, ఒకవేళ ఇక్కడికి వచ్చి విన్నాం అనుకోండి, మనం ఇక్కడ హాగర్ అంటా ఉన్నప్పుడు తండ్రి వింటే, దేవుడు వింటే ఒకవేళ ఏం చేస్తారు? దాని దూతను పంపుతారు. అంటే అక్కడ జీసస్ ని పంపలా, కుమారుని ఆత్మను పంపిస్తారు అనమాట. ఇప్పుడు తండ్రి ఆత్మ, కుమారుని ఆత్మ, పరిశుద్ధాత్మ అండి, మూడే మనకి మెయిన్. త్రిత్వ కార్యాలు ఎప్పుడు ఇలానే జరుగుతాయి. మన మొరని దేవుడు వింటారు, ఇలానే విని ఆయన దగ్గర ఉన్న దేవుని దూతను పంపిస్తారు. ఇప్పుడు చూడండి, అక్కడ నా కుమారుని పంపిస్తున్నట్టు కానీ నా వాక్యాన్ని పంపిస్తున్నట్టు కానీ లేదు, అక్కడ మర్మయుక్తంగా ఉన్నది అక్కడ నా కుమారుడు. బట్ ఆయన ఏం చేస్తారంటే ఖచ్చితంగా ఆయన నెక్స్ట్ పంపిస్తే ఈయననే పంపించాలి. మనకున్న బండగుర్తు ఏంటంటే, దేవుడు ఒకరిని పంపిస్తున్నారు ఆయన నామాన్ని ఇచ్చి అంటే ఖచ్చితంగా కుమారునే పంపించాలి. మీరు అర్థం చేసుకోవాలి, అది ఏ స్టేట్ లో అనేది మీరు డయాగ్రామ్ ని చూసి చెప్పాలి మీరే, నేను చెప్పడం కాదు, ఇక మీరు చెప్పాలి. అంటే ఇక్కడ దేవుడే వాక్యం అయితే ఇక్కడ మనం చెప్పలేం కాబట్టి నేను ఇక్కడికి వచ్చి చెప్తున్నా. ఒకవేళ యెహోవా దేవుడే ఆమె మొర వింటే, దేవుడే వింటే, ఒకవేళ వెనక్కి వెళ్తే దేవుడు, యెహోవా పేరు కూడా తీసేస్తే, తండ్రి పేరు కూడా తీసేస్తే, వెనక్కి వెళ్తే దేవుడు మొర వింటే, ఈ దేవుడు ఆయనలో ఉన్న కుమారుణ్ణి పంపిస్తారనమాట. అప్పుడు దేవుని దూత వచ్చి నెక్స్ట్ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తా ఉన్నది, ఏమేం చేయాలి. అలానే పాత నిబంధనలో కూడా దూత అని ఉంటే, ఒకవేళ అంటే ఇది ఒక కాన్వర్జేషన్ అండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఆ ఫ్రేజ్ లో దేవుడు మాట్లాడుతూ వెంటనే దేవుని దూత లాగా మాట్లాడుతూ, ఎందుకంటే ఆయన కూడా అక్కడెక్కడే తన ఆత్మని మారుస్తా ఉన్నారు మాట్లాడేటప్పుడు కూడా. చాలా సందర్భాలు ఉన్నాయి, ఆయన వస్తారు దేవునిలాగా, తండ్రిలాగా, వెంటనే నెక్స్ట్ కుమారుడు మాట్లాడుతూ ఉంటారు, నెక్స్ట్ దూత మాట్లాడుతూ ఉంటది, పరిశుద్ధాత్మ. సో అలాంటి సన్నివేశాలు చూడాలి ఇక్కడ, ఓకేనా అండి. సరే, దూత విషయం నేను ఒక ఫ్రేజ్ కూడా రాయలేదు, మనం మళ్ళీ చూద్దాం, ఇంకా వేరే రాశాను నేను. ఇప్పుడు ఇంకొక మాట ఏంటంటే, పాత నిబంధనలో యెహోవా అని ఉంటది, యెహోవా దూత అని ఉంటది. ఇది చూడండి ఎలా ఉందో, మళ్ళీ దూత అని ఉంటది, కరెక్టే కదండి. అంటే ఎక్కడ వాడినా త్రిత్వాన్నే ప్రభు వాడుతున్నారని అర్థం చేసుకోవాలి. పాత నిబంధనలో మళ్ళీ యెహోవా దూత మళ్ళీ ఈ కాంబినేషన్స్ లో మళ్ళీ వాక్యమైన దేవుడు వర్కౌట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు చూడండి ఒకసారి, ఆదికాండం 2:4 యెహోవానే నేలమంటితో, అంతే కదండి, భూమినా ఇది 2:4 ఇది. దేవుడైన యెహోవా భూమిని ఆకాశం చేసి దినం. సరే, దేవుడైన యెహోవా అని ఉంది ఇక్కడ. ఫర్ సపోజ్ ఇక్కడ యెహోవా అని రాస్తే, ఇక్కడ యెహోవా అని ఉంది కదా, ఓకే. ఇప్పుడు యెహోవా దూత ఎట్లా ఉందో చూస్తే, ఆదికాండము 16:7 చూద్దామండి ఒకసారి. చాలా అండి. సో ఇప్పుడు చూడండి,
హాగర్ తోటే కదండి మళ్ళీ మాట్లాడేది. ఈసారి ఎవరు మాట్లాడుతా ఉన్నారు? యెహోవా దూత. మరి ఇందాకేమో దేవుని దూత, ఇప్పుడేమో యెహోవా దూత. ఏంటండి డిఫరెన్స్? ఓన్లీ డిఫరెన్స్ ఏంటంటే నేను తెలుసుకున్నది, అందుకే మన మాటల్లో ఆ కట్ చేసిన ప్రతి పదాన్ని మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, దేవుని దూతలానే ఫస్ట్ దేవుని దూతలానే హాగర్ కనిపించడం ఒకటైతే, అంటే ఏంటి, ఆయనలో ఉన్న నామాన్ని కానీ ఏం చెప్పట్లే ఆమెకి. ఇందాక అంటున్నాం కదండి, దేవుడే అండి. ఎవరండి మనల్ని సృష్టించింది? మాకు ఎవరున్నారంటే దేవుడే. ఆ ఎవరండి మీ దగ్గరకు వచ్చి మాట్లాడిందంటే దేవుని దూతే. మరి ఆయన పేరేంటండి? పేరు తెలియదు మనకి. సో ఒకవేళ ప్రభు యెహోవాగా తన పేరు చెప్పుకుంటూ ఆ పేరుని బట్టి ఒక దూతను పంపిస్తున్నారు అనుకోండి, పర్ సపోజ్ మనకి యెహోవా దూత వస్తారు అనమాట మన ఎదుటిలోకి. అర్థమైంది కదండి? దేవుని పరంగా దూత వస్తేనేమో దేవుని దూత అవుతారు, అంతా ఒకటే. దేవునికే పేరు పెడితే యెహోవా అయితే, యెహోవా పరంగా యెహోవా తండ్రి అయితే ఆయన దూతను పంపిస్తున్నారంటే ఇక్కడ యెహోవా దూత అవుతారు. ఇక్కడ అంటే మనము నన్ అదర్ దాన్ కుమారుని ఆత్మ అని అర్థం చేసుకోవాలి. మీరు నేను ఇవి లిటిల్ బిట్ కన్ఫ్యూజింగ్ ఉంటాయి, కానీ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అండి, మన త్రిత్వమైన దేవునిలో ముగ్గురుగా మనం అర్థం చేసుకోవాలనుకుంటే, దేవుడేమో తండ్రి అవ్వాలి, దేవుని దూతేమో కుమారుడు అవ్వాలి, దూత పరిశుద్ధాత్మ అవ్వాలి. ఇది దైవత్వంలో. మనం గన అది దైవత్వమేమే అని అర్థం చేసుకుంటే, మన ప్రత్యక్షల ద్వారా, మన కళల ద్వారా, అంతే కదండి. ఒకళ్ళు చెప్తే తెలిసే విషయం కాదు ఇది. అయిపోయింది, తెలుసుకున్నాం. ఇప్పుడు ఇక ఆత్మ ప్రేరేపణ కావాలి ఇప్పుడు మనకి కదండి. ఇప్పుడు ఎవరు మన దగ్గరికి వచ్చి మాట్లాడుతుంది అనేది మీరు అర్థం చేసుకోవాలి. ఇక థియరీ అయిపోయింది. మన దగ్గరికి ఇప్పుడు దేవుని దూత వస్తా ఉన్నారా, యెహోవా దూత వస్తా ఉన్నారా అనేది మనకి తెలియాలి ఇక. సో ఇక్కడ కూడా ఒకవేళ దేవుడే యెహోవాగా మన మధ్య వస్తే, ఆయన దూతను పంపిస్తే యెహోవా దూత, ఆయన నామాన్ని ధరించిన దూత వస్తుంది అనమాట మన దగ్గరికి. ఇది అర్థం అవ్వాలి. చెప్తారు, నాకు చెప్పారు మరణదూత యెహోవా అని చెప్పారు నాకు. నిజంగా చెప్తున్నా, మరణదూత యెహోవా అని చెప్పారు నాకు. సో ఆబ్వియస్లీ నా దగ్గరికి వచ్చింది ఈయనే. కానీ మరణ దూత అని చెప్పారు, నాకు భయం వేసింది. వామ్మో, మా ఇంట్లో ఏమన్నా జరగకూడదు జరుగుతుంది. కానీ ప్రభు అన్నారు నాతో వచ్చి, నిన్ను నీ ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరిని రక్షిస్తా అని చెప్పారు. ఇది ఇప్పుడు కాదు, 2018లో వచ్చింది నాకు ఈ కళ. మా మమ్మీ అప్పుడు బతికే ఉన్నారు 6 years. ఇప్పుడు లాస్ట్ ఇయర్ చనిపోయారు మా మమ్మీ, కానీ నిజంగా 6 years బతికారు. నాకు అప్పటి నుంచే భయంగా ఉండే, ఎందుకంటే వాళ్ళకి అంటే వాళ్ళకున్న రుగ్మతలకి, వాళ్ళకున్న హార్ట్ పెయిన్స్ కి ఏమైనా అవుతుందేమో భయం వేస్తుంది కదండి మన పేరెంట్స్ ఓల్డ్ అయితే కొద్ది. కానీ ప్రభు వచ్చి నాకు అది చెప్పిన తర్వాత నేను చాలా ధైర్యంగా ఉన్నా. ఇప్పటికి కూడా అసలు మా మమ్మీ చనిపోయినా సరే, ఇప్పుడు మా ఫాదర్ ఈ ఏజ్ లో ఉన్నా, నేను చాలా ధైర్యంగా ఉంటాను. ఎందుకంటే మరణదూత యెహోవా వచ్చి నాకు చెప్తారు, నిన్ను ప్రతి ఒక్కరిని నేను రక్షిస్తా అని చెప్తా ఉన్నారు. నేను మా మమ్మీ చనిపోయినప్పుడు కూడా ఆ మరణదూత యెహోవాని వేడుకున్నా. నేను అంటే వేడుకోవడం అంటే, నేను అడిగా, ఏంటి ప్రభా నువ్వు రక్షిస్తా అన్నావు అంటే, ఇక ఆయన నాకేమి ఇంకా ఆన్సర్ లేదు, ఎందుకంటే టైం వచ్చింది కదండి. ఆ ధైర్యం మనకి నింపాలి ఫస్ట్ థింగ్. ఎందుకంటే అందరికీ టైం వస్తుంది, మనం వెళ్ళిపోతాం. కానీ ఆ ధైర్యాన్ని నింపడానికి త్రిత్వ కార్యాలు జరుగుతూ ఉంటాయి మన మధ్య. దేవుణ్ణి తెలుసుకోవాలి మనం యాక్చువల్గా. అందులోంచి వెళ్తున్నప్పుడు మనం ఈజీగా ఆ యొక్క సిచ్యువేషన్ ని క్రాస్ చేయగలుగుతాం అనమాట. అది ఇంపార్టెంట్. సరే అండి, ఇంకొక మాట, ఇట్లా యెహోవా దూత అన్నప్పుడు ఇక్కడ కూడా దూత ఉంటుంది కదండి. మళ్ళీ ఇప్పుడు లోతు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆదికాండం 19:1 దూతలు వచ్చాయి. కానీ పక్క పేజ్ తిప్పితే 24లో చూద్దామండి. 2024 సారీ 2024 కాదు, 1924 సారీ. చాలండి. ఇప్పుడు చూడండి, యాక్చువల్గా వచ్చింది దూతలే ఇద్దరు అక్కడ. అంటే దూతలే ఇద్దరు రావడం అంటే మనం అనుకోవచ్చు, అంటే ఇక్కడ చాలా ఆయన యొక్క దైవత్వాన్ని రకరకాలుగా చూపిస్తా ఉన్నారు ప్రభు. నేను అంతటి అది కూలంకుషంగా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయలేను, చెప్తాను. అయితే ఈ దూత కూడా యెహోవా పేరునే తీసేసుకున్నది. ఒక యెహోవా పైకి వెళ్ళిపోయారు. ఈ ఇద్దరు యెహోవాలు, యెహోవా దూత అనే యెహోవా పేరు గల వాళ్ళ దూతలు ఏం చేస్తున్నారంటే, పైన యెహోవా దగ్గర నుంచి అగ్నిగంధకాలు కురిపిస్తా ఉన్నారు ఈ దూతలు. సో అలా జరుగుతూ ఉందండి ఇది. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, దేవుడు ఉంటే ఆయన పేరు చెప్పకుండా దేవుని దూతను పంపిస్తారు అనేది దైవత్వం. దేవుడి పేరు చెప్పుకొనే వస్తారనమాట వీళ్ళంతా. ఇదే దైవత్వం. ఈ దైవత్వమే దేవుని పేరుతో వస్తారు. ఒకవేళ దేవుని పేరే యెహోవా అని మీరు అర్థం చేసుకున్నారనుకోండి, ఈ పేర్లతో వస్తారు మన దగ్గరికి. అర్థమవుతుంది కదండి. ఉట్టిగా దేవుడా అని పిలుస్తున్నప్పుడు మీకు ప్రత్యక్షపరచబడితే దేవుడే.
ఆ దేవుడి పేరే యెహోవా అని మీకు తెలిసినప్పుడు మీకు ప్రత్యక్షపరచబడేది యెహోవా, యెహోవాకు సంబంధించినవి పేరు పెట్టిన తర్వాత, అంతే కదండి. అలా అర్థం చేసుకోవాలి దాన్ని. సరే, ఇప్పుడు ఇంకొక కోణంలోకి వెళ్దాం. లిటిల్ బిట్ కన్ఫ్యూజన్, బట్ ఇంకొక కోణంలోకి వెళ్తే మళ్ళీ బైబిల్లో మనకి ప్రభువు దూత కూడా ఉన్నాయి కదండి కొత్త నిబంధనలో. మరి ఇవేంటండి? ఎందుకంటే మనకి ప్రభు ఎస్టాబ్లిష్ అయిపోయారు ఇక్కడ, యేసుక్రీస్తు ప్రభు వారు. అందుకే కొత్త నిబంధనలో ఎవరు వచ్చినా మన దగ్గరికి ఇప్పుడు ఈ టైమ్స్ లో ప్రభు వస్తారు మన దగ్గరికి, లేకపోతే ప్రభు దూతను పంపిస్తారు. ప్రభు నన్నదరిదని దేవుడే, దేవుడు ఆత్మ గనక ప్రభువే ఆత్మ కాబట్టి, సో ప్రభు నన్నదరిదని దేవుడే కాబట్టి మళ్ళీ దేవుడే దేవుని దూతని పంపించినట్టు, యెహోవానే యెహోవా దూతని పంపించినట్టు ప్రభువే ప్రభు దూతని పంపిస్తూ ఉంటారు అనమాట. ఇదండి జరగాలి. ఇదే జరుగుద్ది మన లైఫ్ లో. ఇంతటి లోతుగా ఉందండి. చూడండి ట్రినిటీ ఎట్లా పనిచేస్తా ఉందండి. మనం ఒకటి అనుకుంటాం, మనం తెలియక ముందు ఒకటి అనుకుంటాం, ఒకళ్ళు చెప్తారు. ఎందుకంటే ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎవరు ఇవ్వలేరండి దైవజనులు. అంటే వాళ్ళకి తెలుసు, తెలియదని నేను అనట్లా, తెలుసు. కానీ ఇంత కూర్చొని ఒక ఎక్స్ప్లెనేషన్ ఇంత వినే సంఘం కానీ చాలా కష్టం అది, ఇన్ని రకాలుగా. అందుకే ఇప్పుడు ప్రభు మాథ్యూ 21:3 మనకు తెలుసు ప్రభు ఉన్నారే. ఇప్పుడు మాథ్యూ 1:20 చూద్దామండి. మత్తయి 1:20 ఒకసారి చూద్దాం. చాలండి. ఇప్పుడు అంటే నేను ఏమంటున్నా అంటే అండి, ఇప్పుడు కొన్ని చోట్ల గాబ్రియేలు వచ్చినట్టుగా ఉన్నది. ఇప్పుడు లూకా చూసినా సరే, నా ఉద్దేశం ఏంటంటే గాబ్రియేలు మన కళ్ళలోకి వస్తే ఒకవేళ, ఇప్పుడు చూడండి దేవుడు చాలా మంది కళ్ళలోకి వచ్చినట్టు నేను విన్నా, కానీ దేవదూత కళ్ళలోకి వచ్చినట్టు నేను ఎక్కడ వినలే, అసలు ఎవరు కూడా చెప్పలా. ఎందుకంటే మనమే రాంగ్ పర్సెప్షన్స్ లోకి వెళ్ళిపోతాంలేండి. దేవదూత స్టార్ట్ చేస్తే దేవుని కంటే ముందే మనం ఇక దేవదూతను అనుసరించి వెళ్ళిపోతా ఉంటాం. అందుకే అది మహత్తరమైన వాళ్ళకే వస్తా ఉంది, డానియల్కి కదండి, ఇటు పక్కేమో మేరీకి. గ్యాబ్రియల్ కనిపించడం అంటే మామూలు విషయం కాదు, గ్యాబ్రియల్ మికాయల్ కదండి. సో నేనేమంటున్నా అంటే ఒకవేళ ప్రభు దూతలాగా ఏంజల్స్ వచ్చినా సరే, ఓకేనా అండి, అది మనకు అర్థమైపోతుంది వాళ్ళు ఏంజల్ అని. వాళ్ళు ఏమి మనల్ని దేవునిలాగా మన యొక్క స్తోత్రాలు తీసుకోరు, మన నమస్కారాలు తీసుకోరు, ఏమి తీసుకోరు వాళ్ళు, మన సాష్టాంగ నమస్కారాలు తీసుకోరు. వాళ్ళని ప్రభు అంటే వాళ్ళు ఒప్పుకోరు. ఇప్పుడు చూడండి, నా కళ్ళలో మరణదూత యెహోవా వచ్చి, అది క్లుప్తంగా చెప్తా, నాలానే ఉన్నారండి ఒకళ్ళు. నా ఏజ్ అప్పుడు 18 అంటే 6 years బ్యాక్ 35 అండి. ఓకే, ఏజ్ 35 నాది అప్పుడు. ఆయన వచ్చినప్పుడు నాకు ఎలా అనిపిస్తుంది అంటే ఆ కళ్ళలో ఈ 30 years నాతోటే ఉన్నట్టున్నాడు, నాలానే ఉన్నాడు అనమాట ఆయన. ఎవరి పర్సన్ నాలానే ఉన్నారు, సేమ్ రిజంబ్లెన్స్, నా ట్విన్ లాగా ఉన్నారనమాట. పక్కన 30 సంవత్సరాల నుంచి నా పక్కనే ఉన్నారు, కానీ నేను తెలుసుకోలేదు ఆయన. యాక్చువల్గా నాకు అనిపించింది ఆ కళ్ళలో, ఎవరు ప్రభు మీరు నా ప్రభు కూడా అనలే నేను, ఎవరండి మీరు నాతోటే ఉన్నారు ఎవరంటే, నేను మరణదూత యెహోవా అని అన్నారు ఆయన. నేను షాక్ అయ్యి వెంటనే ప్రభు అన్నా, నేను వెంటనే కళ్ళలోనే తెలుసుకొని ప్రభు అంటే ఆయన మరణదూత యెహోవా అని చెప్పిన తర్వాత ఆయన నాలాగా లేడు. చెప్పిన తర్వాత ఆయన మీద ఒక కిరీటం ఉంది, ఆయన మీద ఒక ఘాటు లాగా ఇట్లా ఉందన్నమాట. ఐబ్రో మీద నుంచి ఇట్లా పైకి ఇట్లా ఘాటు ఉన్నది. నాకు తెలియలేదు అది ఏంటిదో, కానీ ఆయన అన్నారు నిన్ను నీ కుటుంబం మొత్తాన్ని రక్షిస్తా అన్నారు. ఎందుకంటే అప్పుడు మా బాబుకి 6 months, వాడికి ఫీవర్ వస్తే చాలా బాధతో నేను ప్రేయర్ చేసి పడుకున్నప్పుడు వచ్చిన కళ అనమాట. ఆ బాధలోనే మా మమ్మీ డాడీ వాళ్ళు కూడా ఓల్డ్ ఉన్నారని ఆ బాధల్లో ఉండి చేసిన ప్రేయర్లో ఆయన వచ్చి ఇట్లా చెప్పగానే నాకు అనిపించింది. అంటే నా ఉద్దేశం ఏంటంటే, మనకి దేవదూత వస్తే కల్లోకి దేవదూతని అర్థమైపోతుంది, ఆ కాన్వర్జేషన్లోనే అర్థమైపోద్ది అండి. దేవుడు వస్తే ఇలా ప్రభువుగా, ప్రభు దూతగా, దూతలాగా కూడా వస్తారు ఆయన. ఎందుకంటే మనకి తెలిసి తెలియనట్టుగా ఆయన యొక్క దైవత్వ క్రియలు మనతో చేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతే కదండి, యేసయ్య కూడా పునరుద్ధానుడే లేచిన తర్వాత ఎలా కనిపిస్తారు అంటే ఒక గార్డెనర్ లాగా కనిపిస్తా ఉన్నారు. అలా కనిపించాల్సిన అవసరం ఏంటండి? కావలి వాళ్ళ ఎందుకు కనిపించాలి ఆయన కదా, తోటమాలలాగా ఎందుకు కన్ఫ్యూజ్ చేయాల్సిన అవసరం ఏముందండి అక్కడ కదా? ఆల్రెడీ తిరిగి లేచారు. ఎందుకంటే మనం అసలు తూచాగా ప్రభు యొక్క దైవత్వాలైన ఈ దూతని కానీ, ప్రభు దూతని కానీ, ప్రభువుని కానీ, యేసయ్యనే అని కానీ మనం కనిపెట్టగలమా అని ప్రభు మనల్ని టెస్ట్ చేస్తూ ఉన్నారు ఎక్కడికక్కడ. ఆయన పరలోకంలో ఉన్న, ఆయన శరీరంతో భూలోకంలో ఉన్న, తిరిగి లేచిన ఆయన యొక్క దైవత్వాన్ని ఇలానే చూపిస్తూ ఉంటారు నాకు అర్థమైనంతలో. ఓకేనండి, ఇలానే చూపిస్తారు. వీటి ద్వారా మనం అర్థం చేసుకోవచ్చు త్రిత్వ కార్యాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి.
ఓకే అండి. సో ఇంకొక పవర్ఫుల్ వ్యక్తిని మనం చూడాలి. చూసి నేను 1 o'clock ముగించేస్తా. అది ఎవరంటే మెల్కీసెదెక్ కదండి. ఇదొక పవర్ఫుల్ వర్డ్, దైవత్వంలో ఉన్న వన్ ఆఫ్ ది పవర్ఫుల్ వర్డ్ కదండి. సో ఇప్పుడు ఆదికాండం 14-18 చూద్దాం ఒకసారి. చాలండి. ఇప్పుడు చూడండి, 2 పదాలు ఉన్నాయండి దేవుణ్ణి ఒక హై లెవెల్లో కొలవడానికి. అదేంటి తెలుసా అండి? దేవుడు నన్ అదర్ దాన్ సర్వోన్నతుడు కదండి. మీరు ఎక్కడ బైబిల్లో సర్వోన్నతుడు అని చూస్తే, ఓకే చదివితే, సర్వంలో సర్వమైన ప్రభు దేవుడు సర్వోన్నతుడు అనమాట. సర్వం, ఇంకేం లేదు, ఇంకా ఎవ్రీథింగ్ ఇన్సైడ్ హిమ్ అనమాట. సర్వం అన్నప్పుడు సర్వోన్నతుడు, నన్ అదర్ దాన్ దేవుడి క్యారెక్టర్ అది. ఇంకో క్యారెక్టర్ ఉన్నది, మహోన్నతుడు. సర్వోన్నతుడు ఏం చేస్తాడంటే మహోన్నతుడిని ఎప్పుడు ఎలివేట్ చేస్తారన్నమాట. సర్వోన్నతుడికి మహోన్నతుడు ఎవరండి? వాక్యమేగా, ఆబ్వియస్లీ సన్నే ఆయన. అందుకే మీరు బైబిల్లో ఎక్కడ చూసినా మహోన్నతుడు అంటే మహోన్నతుడు అంటే నన్ అదర్ దాన్ సన్, కుమారుడు, వాక్యం, క్రీస్తు. ఎట్లా అర్థమైపోతామండి? ఈయన మహోన్నతుడు. ఇక్కడ ఇంకోటి రాసుకోండి, మహోన్నతుడు ఈయన. ఓకేనా అండి? మహోన్నతుడు ఈయన. సో ఇప్పుడు చూద్దామండి, సర్వోన్నతునికి ఒక దేవుని యాజకుడు ఉంటే ఎవరై ఉండాలనండి ఆయన? అంతే, సింపుల్. మన డయాగ్రామ్ ప్రకారం ఇట్స్ ఎ వెరీ సింపుల్ కట్అవుట్ అనమాట. మన క్లియర్ కట్ యారో మార్క్స్ తో కనిపిస్తా ఉంది. సర్వోన్నతుడికి ఒక యాజకుడు ఉంటే ఎవరై ఉండాలండి? ఖచ్చితంగా వాక్యమైన దేవుడే అయి ఉండాలి. మెల్కీసెదెక్ నన్ అదర్ దాన్ వాక్యమైన దేవుడే, క్రీస్తే. మనకి ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి ఆయనే వచ్చారు అబ్రహాం దగ్గరికి, రొట్టె ద్రాక్షరసం పట్టుకొని వచ్చారనమాట. రేపు ఫ్యూచర్ లో నీలో నుంచి వచ్చిన యాజకులంతా ఇలా చేస్తారు. నీ గర్భంలో ఇంకా లేవి ఉన్నాడు, రేపొద్దున లేవి వాళ్ళకి యాజకత్వం నా దయ ద్వారా ఇచ్చిన తర్వాత దావీదులో నుంచి యేసయ్య వచ్చిన తర్వాత, యేసయ్యే నాకు యాజకుడు అని తెలిసిన తర్వాత, ఆ యాజకుడు నన్ అదర్ దాన్ మెల్కీసెదెకు క్రమంలో వచ్చిన యాజకుడైన యేసయ్య అని మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే అండి, వర్డ్ ఆఫ్ గాడ్ నన్ అదర్ దాన్ మెల్కీసెదెక్. ఇప్పుడు చూసారండి, మనకు కొన్ని బ్రేక్అవుట్ అవ్వాలంటే కొన్ని విషయాలు అర్థం అవ్వాలి. సర్వోన్నతుడికి యాజకుడు అంటే పర్ఫెక్ట్ గా అర్థమవుతోంది వర్డ్ ఆఫ్ గాడ్ అని. ఇప్పుడు ఇక్కడికి వస్తే, ఈ తండ్రిని ఊరికే యాజకత్వం ఎవరు చేస్తా ఉన్నారండి భూమి మీద? కుమారుడేగా యాజకత్వం ఇక్కడ కూడా చేస్తా ఉంది. అంటే యేసయ్య ఒకవేళ కుమారులాగా మనం ఉన్నాం శరీరంలో, ఇక్కడికి వచ్చినప్పుడు అందుకే నేను శరీరం గురించి మాట్లాడుతా ఉన్నా. ఈ తండ్రికి ఊరికే యాజకత్వం చేసేది కుమారుడే. పరలోకంలో యాజకుడేమో మెల్కీసెదెక్లా ఉన్నారు, భూలోకంలో యాజకుడు కుమారులా ఉన్నారు. సో అలా ఎక్కడైతే ఒక సర్వోన్నతుడికి యాజకత్వం మహోన్నతుడే చేస్తా ఉన్నాడు, అందుకే మహోన్నతుడిని ఎప్పుడు ఎలివేట్ చేస్తా ఉన్నాడు సర్వోన్నతుడు. ఎక్కడన్నా చూడండి మీరు బైబిల్లో, ఎప్పుడైనా సరే ఒక సర్వోన్నతుడు మహోన్నతుడిని ఎలివేట్ చేస్తా ఉంటారు అనమాట. అందుకే యేసయ్య నామం అన్ని నామాల కంటే పైనామంగా ఉంది. యెహోవా అనే నామాన్ని కూడా 1 step డౌన్ చేయడానికి రెడీగా ఉన్నారు ప్రభు. 1 step డౌన్, పర్లేదు నా మహోన్నతుడు రాని. మహోన్నతుడు వస్తే ఏం చేస్తాడు? మళ్ళీ సర్వోన్నతుడిని పైకి తీసుకురాక తప్పదు. ఎందుకంటే క్రీస్తు ప్రకటన గ్రంథంలో ఉంటది కదండి, ఆ 7వ బూర ఇక ఊదేసిన తర్వాత, అన్యుల ప్రవేశం ఆగిపోయిన తర్వాత ఇక మొత్తం క్రీస్తు రాజ్యం అయిపోతుంది. అధికారం అంతా క్రీస్తు అవుతుంది. క్రీస్తు ఇక ఆయన రాజ్యాన్ని అంతా పొందుకున్న తర్వాత, క్రీస్తు కదండి యేసయ్య చేయాల్సిందంతా చేశారు ఆ త్రిత్వ కార్యాలు. క్రీస్తు పొందుకున్న తర్వాత ఈయన ఏం చేస్తారంటే దేవునికి అప్పచెప్పేసుకుంటారు తనకు తానుగానే. ఎందుకంటే క్రీస్తుకి శిరస్సు ఎవరై ఉన్నారు? దేవుడై ఉన్నారు ఆటోమేటిక్ గా. చూసారండి లింక్ ఎలా ఉందో? ప్రతి వచనం త్రిత్వంగా మన ఎదుట ప్రభు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మనకి బైబిల్ మొత్తం త్రిత్వంగా, నేను చదువుకున్నంతలో నాకున్న జ్ఞానంతో, నాకున్న ఆ ప్రత్యక్షతతోటి నేను ఏర్పరచుకున్న విషయం అండి ఇది. నేను మీకు అదే మీ ముందు పెట్టా. ఇప్పుడు హోప్ఫుల్లీ ఇది మీకు ఇంకా లోతైన విషయాలు, ఇంకా బెటర్ డెవలప్మెంట్, ఈ డయాగ్రామ్ కంటే బెటర్ డెవలప్ మనం చేసుకుంటూ ముందుకెళ్తామని నేను అనుకుంటున్నా. సో ఇలానే అండి ఎగ్జాంపుల్స్. ఇప్పుడు చూడండి, ఆదికాండం 18:2లో యెహోవా వచ్చి 3 మనుషులుగా అబ్రహాం దగ్గర కనిపిస్తా ఉన్నారు.
నెంబర్ 3గా ఉండాలంటే మనం ఏ డయాగ్రామ్ దగ్గరికి వెళ్ళాలని ఇక్కడికి వెళ్ళాలి, అంతే కదండి. నెంబర్ 3, ఒక మనిషి దగ్గరికి యెహోవా వచ్చి ముగ్గురు కనిపిస్తున్నారు అనుకోండి, ఎవరై ఉండాలంటే ముగ్గురు యెహోవాలనే అయి ఉండాలి, ముగ్గురు దూతలే అయి ఉండాలి, ముగ్గురు యెహోవా దూతలే అయి ఉండాలి, లేకపోతే ముగ్గురు దేవుడే అయి ఉండాలి, దేవుని దూతలే అయి ఉండాలి, దూతలే అయి ఉండాలి, ముగ్గురు ప్రభువే అయి ఉండాలి, ప్రభు దూతలే అయి ఉండాలి, దూతలే అయి ఉండాలి. చూసారా ఇప్పుడు ఎన్ని పేర్లు మీకు చెప్పకపోయినా మీరే చెప్పాల్సిన, మనమే చెప్పేస్తాం ఆటోమేటిక్ గా. అందుకే ఖచ్చితంగా తండ్రి కుమార పరిశుద్ధాత్మలే యెహోవాగా ముగ్గురు మనుషుల్లాగా అబ్రహాం దగ్గరికి వచ్చారు. నెంబర్ 3 డినోట్స్ టు ఆ డయాగ్రామ్. అందుకే ఆదికాండం 32:24లో కూడా అక్కడ ఎవరండి వచ్చి యాకోబు తోటి నైట్ అంతా ఇది చేస్తున్నారు అంటే ఆయనతోటి 32:24లో ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడను. లాస్ట్ లో ఆయన అంటున్నారు కదా, దయచేసి నీ పేరు చెప్పమని చెప్తే ఆయన చెప్పరు కదండి. ఎందుకు? ఆయన మళ్ళీ దేవుడి క్యారెక్టర్ తీసుకుంటున్నారు. ఆయన నరుడు రూపంలోనే భూమి మీదకి వచ్చి, ఇప్పుడు యాకోబుతో పోరాడుంటే ఏ రూపంలో ఉండాలండి? ఆయన నరుడు మనిషి రూపంలోనే ఉండాలి. యాకోబు కూడా ఒక నరుడై ఉండాలి, అటుపక్క కూడా దేవుడు ఒక నరుడి రూపంలో వచ్చి ఇద్దరు కూడా ఏదో కాన్వర్సేషన్ చేస్తున్నప్పుడు నీ పేరేంటి ప్రభు అంటే నేను చెప్పనంటా ఉన్నాడు. ఎందుకంటే ఈయన క్యారెక్టర్ని ఎగ్జిబిట్ చేస్తా ఉన్నాడు. ఆయన ఒక మనిషిలాగా వచ్చి చెప్పనంటా ఉన్నాడు ఆయన. సో దాని తర్వాత ఏమంటా ఉన్నారు యాకోబు? చాలండి, నేను ముఖాముఖిగా దేవుని చూచితనని చెప్తా ఉన్నారు. ఇప్పుడు ముఖాముఖిగా ఆయన దేవుణ్ణి చూడటం జరుగుద్దా అండి? అంటే ఎవరిని చూసుంటారు ఆయన అక్కడ? కుమారుణ్ణి చూసుంటారు అంతే. ఎందుకంటే నేను ఇంకోటి అర్థం చేసుకున్న బైబిల్ చదివేటప్పుడు ఏంటంటే, ఏదైనా ఒక ఫిజికల్ రూపం ఇక్కడ దాలుస్తున్నారంటే అది ఖచ్చితంగా కుమారుడే దాలుస్తారండి. అంటే చూడండి, ఇప్పుడు బండ ఎవరై ఉన్నారండి? క్రీస్తు బండ అవటం ఏంటంటే అసలు యాక్చువల్గా ఆయన దైవత్వం అయితే బయట ఉన్న బండని క్రీస్తు ఎట్లా పోలుస్తున్నారు? ఒకవేళ నిజంగా ఇక్కడ బండ ఉంటే ప్రభు అంటా ఉన్నారు కుమారుడే ఆ రూపం దాలుస్తాడు, ఫిజికల్ రూపం క్రీస్తే.